అలాగే తన యందు సర్వజగత్తు సంక్షేపంగా కలిగినటువంటి వాడు సంక్షిప్త. క్షేమకృత్, అతడు ఏం చేస్తాడంటే క్షేమం కలిగిస్తాడు. భగవంతుడి స్వభావమే క్షేమం కలిగించటం. క్షేమకృత్ అంటే క్షేమాన్ని కలిగించినవాడు. క్షేమం అంటే యోగక్షేమం వహామ్యహం. భగవానుడే చెప్పాడు, లేనిది లభించడం యోగం, ఉన్నది పోకుండా ఉండడం క్షేమం. ఇప్పుడు ప్రతివాడికి రెండు కావాలని ఉందా లేదా? అది ఇచ్చేవాడిని నేనే అన్నాడు ఇక్కడ. యోగక్షేమం అసలు క్షేమం అనే మాటకు అర్థమేమిటి? అందరికీ క్షేమం అంటే అందరు క్షేమంగా ఉన్నారా? అది అవసరమేలండి, ఇది ఒక అర్థం. అసలు క్షేమమేది? నువ్వు ఇవాళ క్షేమంగా ఉన్నది అనుకుంటున్నది ఎప్పుడు క్షేమంగా ఉండదు, అది గుర్తుపెట్టుకో. ఎప్పుడూ క్షేమంగా ఉండేది ఒకటి ఉన్నది, అదేమిటో తెలుసా? క్షయే క్షీ నివాసగత్యో క్షీ హింసాయం అనే ప్రకారంగా సర్వబంధములు తొలగుటయే క్షేమము అని ఇక్కడ అర్థం. సన్యాసుకుడి దగ్గరికి వచ్చి సర్వబంధములు తొలగించువాడే క్షేమకృత్. బంధాలు దుఃఖాలు తొలగించడమే క్షేమం, అది కలిగించేవాడే క్షేమకృత్. ఇప్పుడు ఏది బాగులేదండి ఇందులో? సంక్షేప్త క్షేమకృత్. ఇక్కడ మళ్ళీ వెనక్కి వెళ్దాం. వెనక్కి వెళ్తూనే అనుకోవద్దు. అనివర్తి, దేని నుంచి మరలని వాడు అంటే సాంసారికమైన ధర్మములు విషయములు విడిచిపెట్టకుండా ఎవడైతే పాటిస్తాడో వాడు అనివర్తి, అంటే ప్రవృత్తి ధర్మంలో ఉన్నటువంటి వాడు. ఇవన్నీ విడిచిపెట్టి ఎవడైతే పెడుతున్నా వాడు సన్యాసి, వాడు నివృత్తాత్మ. మళ్ళీ ప్రవృత్తి రూపంలో నివృత్తి రూపంలో ఉన్నటువంటి వాడు అని చక్కగా చెప్పారు. అలాంటి వాడే తర్వాత మాట ఏంటంటే, ఎవరైతే ప్రవృత్తి ధర్మంలో వాటిలో ఉంటారో వాడికి అన్ని ఒక దగ్గర సమకూర్చి పెడుతున్నాడు. సంక్షిప్త అన్ని సమకూర్చుకోవడం, అది ప్రవృత్తి ధర్మం. క్షేమకృత్ అన్ని బంధాలు నిర్మూలించడం నివృత్తి ధర్మం. కనుక ఇక్కడ వరుసగా చూస్తే ఆ నామంలో కూర్పులో ఎంత అందం ఉందని అనివర్తి నివృత్తాత్మ, ప్రవృత్తి నివృత్తి రూప ధర్మం. దానికే మరొక పాట సంక్షిప్త క్షేమకృత్. ఇన్ని చేస్తాడు ఆయన అసలు స్వరూపము, అటు ఇటు రెండుగా ఉండడం కాదు. ఇన్ని చేస్తున్న ఆయన స్వరూపం శివ. శివ అనే మాటకు ఒకటే అర్థం, నిర్గుణ స్థితిలో ఉన్నటువంటి వాడు, నిస్త్రయగుణ్య త్రిగుణములకు అతీతముగా ఉన్నవాడు శివుడు. అంతేకాదు ఇన్ని ఆయన ఎందే జరుగుతున్నాయి కదండి. ప్రవృత్తి అయినా నివృత్తి అయినా ఆయనలోనే జరుగుతున్నాయి. ప్రవృత్తి మార్గంలో ఉన్నవాడు కూడా పరమాత్మ ఎందే ఉన్నాడు నిజానికి. అయితే ప్రపంచం పట్టిన కనుక పరమాత్మ గుర్తు రావట్లేదు ప్రవృత్తిలో ఉన్నవాడికి. ప్రవృత్తి మార్గం అంటే సంసారంలో పడి కొట్టుకోవడమే ప్రవృత్తి. వాడికి పరమాత్మ గుర్తు రావట్లేదు, కానీ పరమాత్మలోనే ఉన్నాడు వాడు కూడా. ఎందుకు గుర్తు రావట్లేదు చెప్పండి? ఆ గుర్తులో సంసారం ఉంది, అది బాధ. సంసారం గుర్తులోది కనుక పరమాత్మ గుర్తు రావట్లేదు. కానీ సన్యాసికి పరమాత్మే గుర్తుంటాడు, ఇది గుర్తుండదు. కానీ రెండిట్లోనూ పరమాత్మ ఉన్నాడు, ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే రెండిట్లో ఉంటూ రెండుకి అంటకుండా ఉన్నవాడే శివ. తర్వాతి మాట సంక్షిప్త క్షేమకృత్ శివ. విష్ణు సహస్రనామాలు 2 మార్లు శివనామం వచ్చింది ఇక్కడ. అని శివుడు ఆయన. శివశబ్దానికి ఇంకొక అర్థం ఇక్కడ చెప్తాం, మిగిలిన అర్థాలు నేను చెప్పను, ఇదివరకు చెప్పాను, నాకు జ్ఞాపకం ఉంది. సర్వశర్వ శివస్థానము. ఇంకొక అర్థం చెప్పేసుకుంది ఇక్కడ, చేతే అస్మిన్ సర్వమితి శివ. ఎవడు యందు అన్నీ ఆధారపడి ఉన్నాయో అతడు శివుడు. అటు ప్రవృత్తి మార్గం చెప్పాడు, ఇటు నివృత్తి మార్గం చెప్పాడు. ఈ రెండు ఆయన ఇచ్చినవేగా. కానీ ప్రవృత్తి నివృత్తి మార్గములు ఎవడి మీద ఆధారపడి ఉన్నాయో అతడు శివ. ఎంత అందమైన కుట్పండి. ఇక్కడి నుంచి శ్రీ అనే నామములతో ఒక వరుసగా కొన్ని శ్లోక పాదాలు వస్తున్నాయి. మీరు మొత్తం చదివితే మంత్రంలో ఉంటే 13 నామాలుగా ఇది తీసుకోవచ్చు. 13 నామాల మహామంత్రం. ఇది ఐశ్వర్యప్రదమైనటువంటి మంత్రం. ఇంక విడిచిపెడతామా? శ్రీవత్సవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబర శ్రీధ శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావన శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయ. ఇదో మంత్రంగా జపించుకోవచ్చు. ఇక్కడి నుంచి శ్రీ అనే నామములతో ఒక వరుసగా కొన్ని శ్లోక పాదాలు వస్తున్నాయి. మీరు మొత్తం చదివితే మంత్రంలో ఉంటే 13 నామాలుగా ఇది తీసుకోవచ్చు. 13 నామాల మహామంత్రం. ఇది ఐశ్వర్యప్రదమైనటువంటి మంత్రం. ఇంక విడిచిపెడతామా? శ్రీవత్సవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబర శ్రీధ శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావన శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయ. ఇదో మంత్రంగా జపించుకోవచ్చు. ఎవరు? ఐశ్వర్యం కావలసిన వారు, అసలు ఐశ్వర్యమైన పరమాత్మ కావలసిన వాళ్ళు కూడా చేసుకోదగ్గ మహామంత్రం అండి. ఇన్ని మాలు శ్రీ అని రావడంతో శ్రవ్యంగా ఉంటుంది. విష్ణు శాస్త్రంలో అందం ఏంటంటే అర్థమైన అర్థం కాకపోయినా వింటూ ఉంటే హాయిగా ఉంటుంది. అది శబ్దశక్తి. అది కుముదహ, ఆనందం కలిగించే శబ్దం విష్ణు శాస్త్రమే. శబ్దానికి ఒక శక్తి ఉంటుందని ముందే చెప్పాను కదా. ఆయన నామాలే కదా.
అర్థం చూస్తుంటే ఇంకా మధురంగా ఒక్కొక్క దానిలో బోల్డ్ వస్తున్నాయి. ఎందుకంటే సంక్షేపం నుంచి విస్తారం వచ్చినట్టు ఎన్నో వస్తున్నాయి. ఇప్పుడు శ్రీవత్స వక్ష అంటే శ్రీవత్స లాంఛనము వక్షస్థలంలో కలిగినటువంటి నారాయణుడు, ఇది అర్థం ఇక్కడ. అయితే శ్రీవత్స వక్ష శబ్దానికి వైదికమైన మరొక అర్థం చెప్పారంటే, వత్స అనే మాటకి పలుకునది అని అర్థం. వద్ వ్యక్తాయాం వాచి అనే ధాతువును అనుసరించి వదతి ఇది వత్స, పలుకునది వత్సము అంటే శబ్దించున్నది. ఏది? వేదము. వేదానికి మరొక పేరు శ్రీ. అది శ్రీరూపమైన వేదధ్వని ఎవడి హృదయములో ఉన్నదో అతడు శ్రీవత్స వక్షాహ. ఈ అర్థం కూడా మనం తీసుకోవచ్చు రెండును. మొదటిది శ్రీవత్స లాంఛనంతో ఉన్నటువంటి నారాయణుడు. నారాయణ వక్షస్థలంలో శ్రీవత్సము అనే ఒక లాంఛనం ఉంటుంది. లాంఛనం అంటే ఒక గుర్తు, అది ఉంటుంది. శ్రీవాస, శ్రీవాస అంటే లక్ష్మికి నివాసమైన వాడు. లక్ష్మి అనే మాటకు మనం స్త్రీ అనే మాటకు అర్థం చెప్పుకున్న శోభ, కాంతి, కళ ఇవన్నీ ఆయనలో ఉన్నాయి. శోభ, కాంతి, కళ, వైభవం అన్నీ ఆయనలో ఉన్నాయి గనక ఆయన శ్రీవాస. శ్రీపతి ఏదో ఆయనలో ఉన్నాయి కానీ వాటి మీద ఆయనకి ఏం అధికారం లేదని లేదు. తనలో ఉన్న వాటి మీద తనకు అధికారం ఉండాలి కదండి. ఇప్పుడు మనలో అన్నీ ఉన్నాయి, వాటి మీద అధికారం లేదు. ఎలా చెప్తారు వినాల్సిందే. కానీ తన యందున్న సంపదలకి తానే పతి, అందుకే శ్రీపతి అంటే లక్ష్మికి పతి అయిన వాడు. ఒక అర్థం తెలుస్తూనుంది, సిరులకు ఏలికైనటువంటి వాడు. పైగా పతి అనే శబ్దానికి ఇంకో అర్థం చెప్పుకోం, రక్షతి పాతి ఇది అంటే స్త్రీని రక్షించువాడు. స్త్రీని రక్షించాలండి, పోతే అలాగా. కానీ సర్వ జగత్తులో ఉన్న ఐశ్వర్యాల్ని రక్షించేవాడు శ్రీపతి. లక్ష్మీపతి అని అర్థం తీసుకోవచ్చు, ఇది తీసుకోవాలి ఇక్కడ. అంతేకాదు ఇక్కడ శ్రీ 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 ఇన్ని మార్లు వస్తుంది కనుక శ్రీకి ఒక అద్భుతమైన అర్థం తెలుసుకోండి ఇక్కడ. అది రుచ సామాన యజుగుంషి సాహి శ్రీరమృతా సతాం అని వేదమునకు శ్రీ అనే పేరు చెప్పింది తెలుసుకోండి ఇక్కడ. వేదమే నారాయణుడు. అదే లక్ష్మీ సహస్రనామ స్తోత్రం ఎప్పుడైనా మీరు చదివితే వేదస్వరూపిణి అని లక్ష్మీదేవినే చెప్తారు. అంతెందుకు మీరు శ్రీ సూక్తం చదువుతుంటారు. జాత వేదో మమావహ, వేదమే లక్ష్మీ స్వరూపమరుడు కాదు, ఇది బాగా తెలుసుకోండి. వేదమే లక్ష్మి అంటే జ్ఞానమే లక్ష్మి. ఎంతవరకు ఐశ్వర్యము, శోభ, కాంతి, కళ అన్నాం కదా. కనుకనే శ్రీ అంటే జ్ఞానం అని అర్థం చేసుకుంటే వేదము జ్ఞానము ఎవడియందున్నాయో వాడు, వేదమునికి జ్ఞానమునకు ఎవడు ప్రభువు అతడు. అది వేదైష్ట సర్వై రకమే విద్య ఇత్యాది విషయములు తెలుసుకోవాలి. శ్రీమతాం వరహ, శ్రీమంతులలో శ్రేష్ఠుడు. మన శ్రీమంతుల్ని చాలా మందిని చూస్తూ ఉంటాం. బాగా సంపద ఉన్న వాళ్ళని మనం శ్రీమంతుడండి అంటూ ఉంటాం. కానీ సంపద ఉన్న వాళ్ళందరూ శ్రీమంతులు. వాడికంటే వీడు శ్రీమంతుడు, వీడికంటే వాడు శ్రీమంతుడు. అవును కదా. మొత్తం వరల్డ్ వైడ్ ఉన్నటువంటి 10 మంది బిలియనీర్స్ నేను 10వ వాడి అంటున్నారు. అంటే పైన 9 మంది ఉన్నారు. వాళ్ళ లిస్టు కూడా గ్యారంటీ లేదు. మరో 2వ ఏడు వచ్చేవాడికి మొదటి వాడు 10వ వాడు కూడా కావచ్చు. ఇదేమిటండి, వీళ్ళందరూ మారిపోయే స్త్రీలు. కానీ ఎప్పుడు శ్రీ ఆయన దగ్గర ఉంది. ఆయన మించి శ్రీమంతుడు మరొకడు లేడు గనక శ్రీమతాం వరహ, శ్రీమంతుల్లో గొప్పవాడు. మీరు శ్రద్ధగా వింటున్నారు కనుక మరొక అర్థం చెప్పనా. శ్రీమంతులు ఎవరిని వరిస్తారో వాడు అన్నాడు ఇక్కడ. వరించుట అంటే కోరుకొనుట, కావాలి అనుకొనుట. ఇక్కడ ఒక్కడే ప్రశ్నించుకుందాం. ఇన్ని విష్ణు సహస్రం చదువుతాం కానీ విష్ణువు కావాలని అనుకుంటున్నామా? అన్నమాట చెప్పేసేయండి. విష్ణు సహస్రం వల్ల ఏదో కావాలంటాం కానీ విష్ణువు కావాలనుకుంటామా? విష్ణువు కావాలనుకునేవాడు శ్రీమంతుడే కావాలనుకుంటాడు. శ్రీమంతుడు జ్ఞానము కలవాడు. వేదాది జ్ఞానం కలిగిన వాళ్ళు ఆయన తప్ప ఇంకోటి అక్కర్లేదంటారు. తెలివైన వాళ్ళు ఆయన్ని అడుగుతారు. మనమా ఆయన దగ్గరికి వెళ్ళి కూడా మా వాళ్ళు బాగుండాలి, వీడు బాగుండాలని అడుగుతా ఆయన అడుగుతున్నామండి. ఆయన్నే కోరుకునే వాళ్ళు ఎవరండి? ఒక ప్రహ్లాదుడు ఆయన్నే కోరుకున్నాడు. నీవే తప్ప ఈ తప్పరం బరుగా అంటే నన్ను ఈ కష్టం నుంచి కాపాడటం నువ్వు తప్ప ఇంకో లేడుని కాదు. నీ కష్టం ఇవాళ ఒకటి వచ్చింది, రేపు ఒకటి వస్తుంది. నాకు ఇవి కాదు కావాల్సింది, నువ్వే కావాలి, నువ్వు తప్ప నాకు మరొకటి లేదు రక్తం గజేంద్రుడి మాటలో ఉన్నారు. అందుకు శ్రీమతాం వరహ, వాళ్ళు వరిస్తూ ఉన్నటువంటి వారు. ఎంత అందమైనటువంటి మాట. అలాంటి వాడు. అందుకే మనకంటే శ్రీమంతుడు దేవతలు, ఒక సంపద కలిగిన వాళ్ళు కనుక. మనకంటే శ్రీమంతులు యోగులు, జ్ఞానం కలిగిన వారు కనుక. వాళ్ళందరూ విష్ణువే కావాలనుకుంటున్నారంటే శ్రీమంతులకు వరమగా ఉన్నటువంటి వాడు అని ఒక్కసారిగా నమస్కారం చేసుకుని అటువంటి స్వామికి దండం పెట్టి తర్వాత శ్రీదహ, శ్రీశః, శ్రీనివాస, శ్రీదహ అనివర్తి నివృత్తాత్మ సంక్షేప్త క్షేమకృత్ శివ శ్రీవత్సవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాం వరః అనివర్తి. అనివర్తి అంటే అర్థం మరలినవాడు.
అంటే ఒక దాంట్లో ఉంటూ దాని నుంచి బయటకు వచ్చేసిన వాడు, వాడు అనివర్తి. అంటే దాని నుండి బయటికి వచ్చిన వాడు, మరలువాడు అని అర్థం. అనివర్తి అంటే మరలు ఉన్నట్టు అన్నిటికీ, అంటే అందరూ ఉన్నట్టే ఉంటాడు కానీ అన్నింటినీ దూరంగానే ఉంటాడు, అది అనివర్తి. ఇందాక చెప్పే సన్యాస కృతికి ఇక్కడ అర్థం ఇంచుమించు అన్ని ధర్మముల నుండి. నివర్తి అంటే మరలువాడు, అనివర్తి అనే మాటకి మరలువాడు కాడు ఇది అర్థం. అంటే ధర్మముల్లో ఉంటాడు కానీ ధర్మం నుంచి మరలాడు, ఆయన ధర్మముల్లో ఉంటాడు. నిజానికి నివర్తి నివృత్తాత్మ అని ఇదివరకు చెప్పుకొని తెలుసుకుంటే వీటన్నిటి మరలి ఉన్నవాడు. అక్కడ చెప్పింది మరలి ఉన్నవాడని, ఇప్పుడు ఏం చెప్తున్నారు? దేని నుంచి మరలి ఉండడు. నివర్తి అంటే మరలుట, మరలినవాడు. అనివర్తి అంటే మరలువాడు కాడు. మరలుట అంటే విడిచిపెట్టుట, వదులుట. ఆయన వదిలిపెట్టాడు అని అర్థం. ఇక్కడ ఏమిటి వదిలిపెట్టాడు? ఎవరిని వదిలిపెట్టాడు? ధర్మప్రియుడు కదా, భక్తప్రియుడు కదా, తన భక్తులను విడిచిపెట్టాడు. ఈ అర్థాలు తీసుకోండి. కానీ వెనుతిరగడమే మరలుట, ఉన్నదాని నుంచి బయటకు వెనుతిరగడం. ఈయన దేవాసుర యుద్ధం చేసినప్పుడు వెనుతిరగడు, అందుకే అనివర్తి. యుద్ధంలో వెన్ను చూపని వాడు మహాసూర్యుడు అంటారు కదా, కనుక ఏ యుద్ధంలో వెన్ను చూపాడండి మా నారాయణుడు? దేవదానవ సంగ్రామంలో ఎక్కడా కూడాను వెన్ను చూపని వీరుడు. కనుక అనివర్తి అంటే మరలువాడు కాడు. ఎన్ని రకాలుగా అంటే జగద్రక్షణ నుంచి ఎప్పుడూ మరలుడు. ఆయన మదిలితే ఉండగలమండి? అంతేగాని కొంతకాలం జగత్తు నడిపి నాకు విరక్తి పుట్టిందని వదిలేసాడు అనుకోండి, ఏమవుతాం? అందుకే ఎప్పుడు ఈ జగన్ నిర్వహణ అనే ధర్మం నుంచి మరలిపోడు కనుక అనివర్తి. యుద్ధము నుంచి వెనుతిరగడు కనుక అనివర్తి. కనుక అనివర్తి అయినటువంటి వాడు అయింది కదా. నివృత్తాత్మ పోనీ కొద్ది స్పేస్ ఇచ్చి కొద్ది గ్యాప్ ఇచ్చినా పనికొచ్చేది. వెంటనే అన్నాడు మరలినవాడు. ఎందుకంటే దేని నుంచి మరలినవాడు అన్నాడు. ఇప్పుడేమన్నారు? అన్నిటి నుంచి మరలినవాడు. అంటే అన్ని వదిలేసేస్తాం. ఇక్కడ వదిలితే ఏమైపోతాం? దెబ్బతినేస్తాం. మరి వదిలినవాడు అన్నారండి అంటే అర్థం అన్నిట్లో వదలకుండా ఉన్నాడు, దేన్ని పట్టుకోలేడు. అది తెలుసుకుంటే చాలు. ఇక్కడ నివృత్తాత్మ అంటే అర్థం ఏంటంటే ఇన్ని చేస్తాడు, ఇన్ని ఉంటాడు కానీ దేనికి అంటాడు. ఎప్పుడు నివృత్తాత్మ స్వరూపంలోనే ఉంటాడు. అంటే విషయముల నుండి మరలిన స్వభావం. ఆయనకి విషయాలు లంపటాలు ఉన్నాయా? ఉన్నట్టు కనబడతాడు. భక్తులంటే ఎంత ప్రేమో, శత్రువులంటే ఎంత కోపమో అనుకుంటున్నావా అర్జున? నమోద్వేష్యోస్తి కశ్చన. నాకు ఎవ్వడు ద్వేషించదగిన వాడు లేడు. నా మాటకు వస్తే ప్రియమైన వాడు ఉన్నాడు, వాడు లేడు అన్నాడు. ఇక్కడ మళ్ళీ ఇంకో చోట అంటాడు ప్రియోహి జ్ఞాని వచ్చేద్దాం అంటాడు. జ్ఞానులు నాకు ప్రియులు, ఏదో ఒకటి చెప్పండి. భక్తులు జ్ఞానులు ఆయనకి ఇష్టమే, కానీ ఆవిడ ఇష్టమైన వాడు కాడు అన్నాడు ఇక్కడ. అంటే నేనంటే ఇష్టపడేవాడు, నేను అందరికీ ఇష్టమైన వాడిని తెలుసుకుంటాడు. అది దాని యొక్క అర్థం ఇక్కడ. అది భావం. నిజానికి ఆయన రాగము లేదు, ద్వేషము లేదు, కరుణ ఉన్నది తెలుసుకుంటాడు. అందుకే ప్రపంచ వ్యవహారం నడుపుతున్నా దానికి అంటని వాడు కనుక నివృత్తాత్మ. సంక్షేప్త క్షేమకృత్ తర్వాత నామములు. సంక్షేప్త అనే అర్థం ఏంటంటే సూక్ష్మ రూపంగా చేయడం. అంతున్నదాన్ని ఎంత చేయడం సంక్షేపం. నిజానికి అది చాలా కష్టమండి సంక్షేపం చేయడం. విస్తరించడము కష్టమే, సంక్షేపం చేయడం కష్టమే. ఒక దూది కండిని వస్త్రంగా విస్తరింపజేశారు కదా, మళ్ళీ దూది కండిగా చేయండి. దూది కండె సంక్షేపము, వస్త్రము విస్తారము అంతే. అందుకే సంక్షేపం కారణం, విక్షేపం కార్యం అన్నారు ఇక్కడ. కనుక వివిధముగా ఆగుట విక్షేపం, ఒక్కటిగా ఆగుట సంక్షేపం. కానీ అన్నింటినీ కలిపి ఒక్కటిగా చేసి ఉంచిదంటే స్థూలమునంతటి సూక్ష్మముగా చేయువాడు, అది సంక్షేపం. అందుకే జగత్తంతా విస్తరిల్లిన తర్వాత ప్రళయ కాలంలో మొత్తం ఎక్కడికి పోతుంది? నశించిపోదు, అంతా ఒక దగ్గర లాగేసుకుంటాడు. మళ్ళీ తను జగత్ రూపంలో విస్తరింపజేస్తాడు. రామకృష్ణ పరమహంస గొప్ప మాట చెప్పాడండి. ఆయన వీధిలోంచి వెళ్తుంటే ఒక ఆమె బొమ్మలు అమ్ముకునేది. బొట్టలోంచి బొమ్మలన్నీ తీసి పెట్టేది. ఎవడో బొమ్మ కొనుక్కున్నవాడు కొనుక్కుని లేడు, మిగిలిన బొమ్మలన్నీ వాళ్ళు బొట్టలో వేసిందిట. కానీ కర్మ తీరిన బొమ్మలు వెళ్ళిపోయాక ఇంక కర్మ ఉన్న బొమ్మల్ని బొట్టల్లో వేసుకుని మళ్ళీ సృష్టిలో పరిచేవాడు భగవంతుడు. ఇప్పుడు ఎంత గొప్పగా చెప్పాడండి ఇక్కడ. కనుక సంక్షేప్త వాడి క్షేమం ఇలాగ సంక్షేపణం చేస్తాడు. అది అందమైనటువంటి వృక్షం. ఇంకా చెప్పాలంటే వటవృక్షం కార్యం, బీజం సంక్షేపం. ఇప్పుడు తెలుస్తుంది కదా, ఒక్క బీజంలో సంక్షేపంగా వృక్షం అంతా ఉంది. అలాగే తన యందు సర్వజగత్తు సంక్షేపంగా కలిగినటువంటి వాడు సంక్షేప్త. క్షేమకృత్ శమధర్మం గురించి చెప్తూ మాండుక్యోపనిషత్తులో ప్రపంచోపశమం శాంతం అన్నాడు ఇక్కడ. ప్రపంచ దృష్టి పూర్తిగా శమించిపోతే కలిగే స్థితి ఏమిటి?
ఏమంటారు? మరొక్కసారి చెప్పండి. శమ శాంత. తర్వాత ఇక్కడ శమ శాంత, అన్నీ తొలగిపోయిన తర్వాత ఉండే స్థితి. ఉదాహరణకి ఒక కొలనులో అలలు అలా కదులుతున్నాయి, శమము లేదు, అలలు ఆగిపోయాయి. అప్పుడు ఎలా ఉంటుంది కొలను? శాంతం. అందుకే అలలు అనుగుట శమము, అనగిన స్థితి శాంతము. అది శమ శాంత. సన్యాసకృత్ శమశాంత. ఇది శాంతం ఎంత గొప్పది అంటే, శాంత అవికృత మానస స్వస్థోవా అని అర్థం చెప్పారు. అవికృత మానసక శాంత. ఎవడికి మనోవికారములు ఉండవో వాడు శాంతుడు. అసలు అది వస్తే కానీ సుఖం లేదు తెలుసా, అంతవరకు ఎప్పుడు కష్టమే. అందుకే శాంతము లేక సౌఖ్యము లేదు. అంతేగాని వేదాంతం తెలుసండి, మేము చెప్తాం, మీరే చెప్తారా, మేము చెప్తామని కొందరు తయారవుతుంటారు. వాళ్ళకి ఏం లభిస్తుందండి? అందుకే దాంతునికైనా వేదాంతునికైనా శాంతము లేక సౌఖ్యము లేదన్నారు మా త్యాగయ్య. అంటే తత్కాలంగా ఇంద్రియాలను నిగ్రహించవచ్చు గాక, అందుకు దాంతుడు. వేదాంత వాక్యాలు వల్లె వేయొచ్చు గాక, మాకు తెలుసు మహావాక్యాలు, మీకేనా అన్నారు అంటే వారికి కూడా శాంతం లేకపోతే సౌఖ్యం లేదు తెలుసుకోవాలి. ఇది శాంత స్థితి ఎంత గొప్పగా. శమ శాంత. నిష్ఠ. తర్వాత శాంతం నిష్ఠగా ఉండాలండి. నిష్ఠ అంటే నియమం నిష్ఠ అని అర్థంలో వాడతాం, అవి కూడా భగవంతుడే. కానీ శాంత స్థితిలో నిలిచిపోవడమే నిష్ఠ. అదే నేను కొద్ది కాలం శాంతంగా ఉన్నానండి, తర్వాత నిండలేకపోయానంటే ఎలాగంటే ఇక్కడ శాంతమునందు నిలిచిపోవుట, అది నిష్ఠ. ఆ స్థితి భగవత్ స్వరూపం. అంతేకాదు భగవంతుడు విధంగా నిష్ఠే. ఎందుకంటే ఎంత జగత్తు తానై కూడా ఏ మనోవికారం లేనివాడు, ఎప్పుడు స్వస్థుడే. స్వస్థత ఎప్పుడైనా విన్నారా? ఆరోగ్యంగా ఉండడు, ఆరోగ్యం ఉంటే శాంతంగానే ఉంటాడు ఎవడైనా. స్వస్థత. స్వస్థత అంటే స్వస్వరూపమునందు ఉండుటయే స్వస్థత. వాడికి అసలు ఆరోగ్యం అండి, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అలా ఉన్నటువంటి వాడు స్వస్వరూపమునందు నిలిచి ఉన్నాడు కనుక నిష్ఠ. నిష్ఠ అనే మాటకు అర్థం నితరాం తిష్టతి, అంటే పరిపూర్ణముగా నిలిచి ఉండుట. భగవంతుడే నిష్ఠ అన్నారు ఇక్కడ. అన్నీ పరిపూర్ణముగా ఆయనలో నిలిచి ఉంటాయి కనుక ఆయనే నిష్ఠ. రెండు రకాల అర్థాలు చెప్పుకోవాల్సింది. శాంతగా నిష్ఠ. అయితే శాంత స్థితిలో ఉండేటటువంటి శాంతుడు. శాంత అంటే శాంతుడు. శాంతుడికి ఏముంటుందండి? శాంతి ఉంటుంది. శాంతి ఉంటే శాంతుడు అయ్యాడు అంటే శాంతి. శాంతి కలవాడు శాంతుడు. అది శమహ తర్వాత శాంతగా చెప్పి, శాంతమనందు ఎప్పుడు ఉంటాడు కనుక నిష్ఠ చెప్పి, దాని తర్వాత శాంతి అనమాట. ఇక్కడ శాంతి అంటే సమస్త అవిద్యా నివృత్తి శాంతి. ఒక్క మాటలో చెప్పేశారు భగవత్పాదులు వారు శంకరులు భాష్యం చెప్తూ. అవిద్య పూర్తిగా తొలగిన స్థితి పేరు శాంతి. ఆ స్థితి ఎవడికి ఉందో వాడు శాంతుడు. అది పొందడానికి పనికొచ్చేది శమము. ఇప్పుడు తెలిసిపోయింది కదా, అదే సన్యాస ధర్మం. సంసారం పూర్తిగా నిర్మూలింపబడాలంటే శమ ఉండాలి. శమం వల్ల శాంతి, శాంతి వల్ల శాంతం. వాడు శాంతుడవుతాడు. అసలు పొందాల్సింది అదే. అది పొందితే ఇంకోటి పొందనవసరం లేదు. అదే అన్నిటికీ పరమగతి. పరమగతి అంటే అల్టిమేట్. అక్కడికి వెళ్ళి వాడు ఇంకోటి పొందక్కర్లేదు. అక్కడికి వెళ్ళే వరకు ఇది అది అది ఇది, అక్కడికి వెళ్ళేక అదే. అందుకే పరమమైన ఆశ్రయం కనుక పరాయణం తర్వాత పెట్టాడు. సన్యాసికి ధర్మం ఏమిటాయి అంటే ఒకటే ధర్మం, శమ. సన్యాసకృత్ శమ. సన్యాసంలో ప్రధానం కనవలసిన లక్షణం శమ. కోపం, పరుషవాక్కు, 10 మందిని ఒక దగ్గరకు పోగేసి వాడిని తిట్టా వీడిని తిట్టా ఇవి చేశారంటే వేషధారే తప్ప సన్యాసి కాడు. తెలుసుకోండి ఇక్కడ. కానీ సన్యాసికి ఉండవలసిన ధర్మం శమము. శమము దమము విన్నారు కదా. దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము, శమము అంటే అంతరింద్రియ నిగ్రహం, అంటే మనస్సుని నిగ్రహించటం. మరి దమం ఎందుకు చెప్పలేదండి? మీరు కొంచెం ఆలోచిస్తుందండి. ఏది చెప్తే విన్నది వింటాను, నిద్రపోయింది నిద్రపోతాం అనకుండా. శమం అనేది అంతరింద్రియ నిగ్రహం అని చెప్పారు కానీ బాహ్యేంద్రియ నిగ్రహం ఇక్కడ ఎందుకు చెప్పలేదు అంటే, ముందు మనస్సుతో అనుకుంటే కదా బాహ్యేంద్రియాలను నిగ్రహిస్తాం. నేను బాహ్యేంద్రియాలను నిగ్రహిస్తాను అనుకోవాల్సిందేది మనస్సు. అంటే దృశ్యం, అక్కడ పదార్థం కనబడుతుంది, తినేయాలి అనిపిస్తూ ఉంటుంది. దేనికి? ఇంద్రియానికి. కూడదని చెప్పేది ఎవరు? అంటే బాహ్యేంద్రియాన్ని నిగ్రహించాలని ఉండవలసిందేది మనస్సును ప్రధానం నిగ్రహించడం కనుకనే శమమునకు ప్రాధాన్యం చెప్పారు. శమము అంటే ముఖ్యంగా చెప్పవలసినది ఇంద్రియ వృత్తులను మనస్సుతో సహా, మనస్సు కూడా ఇంద్రియమే, మనస్సుతో సహా నిరోధించుటయే శమము. ఈ శమం ఎక్కడ ఉంటుందో అక్కడ శమం అనే స్వరూపం.
అలాంటి శమస్వరూపుడు. అందుకు ఒక్క కార్యక్రమంలో ఒకటి ప్రధాన ధర్మం చెప్పారు చూడండి. చిన్న చిన్న పెద్దవాళ్ళు రెచ్చగొట్టుకుంటూ ఎలా పనులు చేసుకుంటూ ధర్మో నియమో వనవాసినం. వానప్రస్థులకి శాస్త్రం చెప్పిన ధర్మాలు పాటించడమే, మన లోక వ్యవహారాలు లేవు. అది వాడి ధర్మం. దానమేవ గృహస్థానం. గృహస్థుడికి దానము ధర్మం. శుశ్రూష బ్రహ్మచారిణం. బ్రహ్మచారికి గురు శుశ్రూష ధర్మం. ఇప్పుడు తెలుస్తుంది కదా, గురు శుశ్రూష బ్రహ్మచారికి ధర్మము, గృహస్థుకి దానము ధర్మం. అంటే ఇది ఒకటే ధర్మం కాదు, అన్నీ ఉంటాయి కదా. మెయిన్ ఇంపార్టెంట్ ప్రధానం అది తీరాలి. గృహస్థు దానం చేయాలి, బ్రహ్మచారి ఏం చేయాలి, గురు శుశ్రూష చేయాలి. వానప్రస్థాశ్రమ వాసి ఏం చేయాలి, శాస్త్రంలో ఏం చెప్తున్న ధర్మాన్ని పాటించాలి. ధర్మం యతీనాం ప్రశమో ధర్మో నియమో వనవాసినాం. వనవాసికి నియమము అవసరం, తపో నియమములు శాస్త్ర నియమాలు. సన్యాసికి శమము ధర్మం, ప్రశమో ధర్మ. కనుక సన్యాసం తర్వాత శమ అని మాట చెప్పడం అది విశేషం. శమము ఉండాలి. ఎంత నాటకాలు ఆడుతున్నారు. కనుక శమమే స్వరూపం. సన్యాసాన్ని కలిగించే భగవానుడు అన్ని సంసార బంధలాన్ని నిర్మూలించుటయే సన్యాసకృతి. ఇదొక అర్థం. ఎంతవరకు ఆశ్రమపరంగా చెప్పాం, సంసార బంధాన్ని నిర్మూలిస్తాడు, అదే కదా అసలు. మరి భిషక్ కంటే చేసే పని సంసారమైన రోగాన్ని పోగొట్టాడు కనుక సన్యాసకృతి. తర్వాత ఏం చేస్తున్నాడు, సన్యాసంలో ధర్మం ఉంది, శమం. శమం కాదు, అన్ని విడిచిపెట్టాను కంటే వాడిని చూస్తే కోపం వస్తుంది అన్నాడు కదా. అంటే అర్థం అది కూడా అఘోరిస్తుంది లోపల. శమము అనే మాట ఎంత గొప్పదండి, అది తెలుసుకోవాలి. అంతేకాదు పరమాత్మ వరకు మరొకర్థం తనలో భూతకోటిని శమింపజేస్తాడు. శమధర్మం గురించి చెప్తూ మాండుక్యోపనిషత్తులో ప్రపంచోపశమం శాంతం అన్నాడు. ఇక్కడ ప్రపంచ దృష్టి పూర్తిగా శమించిపోతే కలిగే స్థితి ఏమిటి ఏమంటారు మరొక్కసారి చెప్పండి. శమశాంత. తర్వాత ఇక్కడ శాస్త్రం చెప్తున్నాం, ఇక్కడ శాస్త్ర లక్షణములు ఇవి. ముందు సన్యాసం అంటే మనకు అవగాహన కలగాలి కదా, అందుకు కనుక సన్యాసకృత్ ఇది పద్ధతి. అయితే ఇక్కడ ఇంకొక అర్థం, అందరికీ సన్యాసానికి అర్హత లేదు, ఇది బాగా తెలుసుకోవాలి. మళ్ళీ వాదాల్లోకి దిగితే శాస్త్రం వాదానికి కాదు, చెప్పింది చేయడానికి. సన్యాసానికి అర్హత లేకపోయినా ప్రతివాడి సన్యాసి కావచ్చు. ఇదేమిటి ఎలా చెప్పారు అంటే ఏం చెప్పలేదు, పురాణ శాస్త్రం తీసుకోండి. ఆశ్రమం ఒక్కటే మిగిలిన ఆశ్రమాన్ని పాటించడానికి అనువైనది. బ్రహ్మచారి ఉన్నాడు అనుకోండి, కొంతకాలం అందులోనే ఒక టైం గృహస్థుకుంటాం, ఒకసారి వానప్రస్థుకుంటాను అంటే కుదరదు. అలాగే వానప్రస్థు కొంత టైం నేను గృహస్థుకుంటాను కుదరదు. సన్యాసి ఆప్తే గృహస్థు ఆప్తే సన్యాసి అంటూ కుదరదు. కానీ గృహస్థు శాస్త్రాధ్యయనం చేస్తూ ఉంటే బ్రహ్మచారి. గృహస్థు భౌతిక విషయ లాలస తగ్గించుకుని కేవలం శరీర పోషణార్థం లభించేదంత తృప్తిగా ఉంటూ దైవ పితృకర్మలు ఆచరిస్తూ ధర్మబద్ధంగా ఆర్జించిందంత తృప్తి చెందుతూ ఇంకా ఆశలు పెంచుకోకుండా వెళ్తే గృహస్థాశ్రమంలో వానప్రస్థం. గృహస్థాశ్రమంలో ఉంటూనే వైరాగ్యం బాగా కలిగి ఆశ్రమం విడిచిపెట్టకుండా ఆశ్రమ ధర్మం పాటిస్తూ, అంటే నా వైరాగ్యం వచ్చింది, నేను ఉపనిషత్తులు 10 కంఠస్థ పెట్టాను కనుక ఇంకా నేను రేపటి నుండి సంధ్యావందనం చేయను, పూజలు చేయను, తర్జనాలు మానేశానంటే వాడు భ్రష్టుడు అంటారు, తెలుసుకోండి. అప్పుడు సన్యాసించిపో, సన్యాసికి వేవీ లేవు, తర్జనాలు లేవు, ఏమీ లేవు, వాడి తర్జన పెట్టుకుంటాడు సన్యాసంలో, తెలుసా. కానీ గృహస్థ ధర్మంలో ఉంటూ 4 ఉపనిషత్తులు చదివేం కనుక ఇది ముఖ్యమండి, ఈ పూజలు ముఖ్యమా, పునస్కారాలు ముఖ్యమా అంటే మరి భ్రష్టుడు అంటారు, తెలియాలి. నువ్వు ఉన్నది గృహస్థాశ్రమంలో, దానికి తగ్గట్టు ఉండాలి. ఎందుకంటే పడవలో వెళుతూ ఉన్నాం, అసలు పడవ నేను కాదు కదండి, ఆ ఒడ్డులో చేరినా ఇక్కడున్న ఒకడే ఆత్మ కనుక ఒడ్డులో ఎవడున్నాడు వాడే ఇక్కడున్నాడు కనుక పడవక్కర్లేదని తెడ్డు వదిలేస్తే మునిగిపోతారు, తెలుసుకోండి. ఇక్కడ నువ్వు ఉన్నది నదిలో కనుక ఒడ్డుకి వెళ్ళే వరకు పడవని జాగ్రత్తగా నడపాలి. నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నావు కదా, గృహస్థ కనుక గృహస్థ సన్యాసి ఎప్పుడు అవుతాడు, జనక మహారాజుని చూసి తెలుసుకున్నాడు. ఇక్కడ అంటే గృహస్థుగా తన ధర్మం తను పాటిస్తున్నాడు కానీ అంటట్లేదు, విధిగా చేస్తున్నా అహంకారం లేదు, భగవద్ అర్పణ బుద్ధితో చేస్తున్నాడు, సాక్షిగా అన్ని చూస్తున్నాడు, ఆత్మస్థితి ఎందే తానున్నాడు, తన ఆత్మవిచారణలోనే ఉన్నాడు. ఆత్మవిచారణ ఉంది, ఆత్మస్థితి ఉన్నది. గృహస్థంలో సన్యాసం కానీ గృహస్థ సన్యాసి కావచ్చు, చూసారా, దానికి బట్ట మార్చక్కర్లేదు, ఎక్కడికో పోనక్కర్లేదు. అది గృహస్థాశ్రమంలో ఉండే సన్యాసులు ఎంతమంది ఉన్నారు, నేను అలాంటి వాడిని అన్నాడు కృష్ణుడు. ఎంత పనిచేసాడు, యుద్ధాలు చేసి, నేనే కాదు జనకాదయ అని చెప్పాడు. ఇక్కడ వాళ్ళు అలాంటి వాళ్ళే.
కనుక సన్యాసం అనేది ఒక ఆశ్రమ వ్యవస్థగా ఎంత గౌరవించాలో ఒక స్థితిగా అంత తెలుసుకోవాలి. రెండూ తెలుసుకోవాలి. ఈ స్థితి నీకు ఎలా వస్తుంది? సన్యాస స్థితి ఎలా వస్తున్నది? ఆ స్థితి రానంత వరకు గృహస్థ ధర్మం పాటిస్తూ ఉండాలి. అది భగవదర్పణ బుద్ధితో భగవద్భక్తితో చేస్తే భగవంతుడు దయ చూపించి నీకు ఆ జ్ఞాన స్థితిని ఇస్తాడు. ఆ జ్ఞాన స్థితి ఎవరిచ్చాడు? అందుకే సన్యాసకృత్, సన్యాసమును కలిగించువాడు. అంతేకాదు సన్యాసమని నివృత్తి మార్గ వ్యవస్థని వేదరూపంగా ఏర్పరిచిన వాడని మొదటి అర్థం. రెండవది, ఉత్తమ సాధకుడు భగవంతుడే కావాలనుకునే వాడికి అటువంటి సన్యాసత్వాన్ని ఇస్తాడు. వాడికి ఒకటే ఉంటుంది, వాడికి లక్ష్యం వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగా యతయ శుద్ధ సత్వా అంటే బ్రహ్మలోకేతు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. ఇందాక మనకి నోటుకొచ్చు అది బాధ. వేదాంత విజ్ఞానంలో సందేహం లేనటువంటి ప్రయోజనాత్మకమైన కలిగి యతయ నిగ్రహ సంపన్నులి అలాగే తనయందు సర్వజగత్తు సంక్షేపంగా కలిగినటువంటి వాడు సంక్షిప్త. క్షేమకృత్ అతడు ఏం చేస్తాడంటే క్షేమం కలిగిస్తాడు. భగవంతుడి స్వభావమే క్షేమం కలిగించటం. క్షేమకృత్ అంటే క్షేమాన్ని కలిగించినవాడు. క్షేమం అంటే యోగక్షేమం వహామ్యహం. భగవానుడే చెప్పాడు, లేనిది లభించడం యోగం, ఉన్నది పోకుండా ఉండడం క్షేమం. ఇప్పుడు ప్రతివాడికి రెండు కావాలని ఉందా లేదా? అది ఇచ్చేవాడిని నేనే అన్నాడు ఇక్కడ. యోగక్షేమం అసలు క్షేమం అనే మాటకు అర్థం ఏమిటి? అందరికీ క్షేమం అంటే అందరు క్షేమంగా ఉన్నారా? అది అవసరమేలండి. ఇది ఒక అర్థం. అసలు క్షేమమేది? నువ్వు ఇవాళ క్షేమంగా ఉన్నది అనుకుంటున్నది ఎప్పుడు క్షేమంగా ఉండదు. అది గుర్తుపెట్టుకో. ఎప్పుడూ క్షేమంగా ఉండేది ఒకటి ఉన్నది. అదేమిటో తెలుసా? క్షయే క్షీ నివాసగత్యో క్షీహింసాయం అనే ప్రకారంగా సర్వబంధములు తొలగుటయే క్షేమము అని ఇక్కడ అర్థం. సన్యాసకుడి దగ్గరికి వచ్చి సర్వబంధములు తొలగించువాడే క్షేమకృత్. బంధాలు దుఃఖాలు తొలగించడమే క్షేమం. అది కలిగించేవాడే క్షేమకృత్. ఇప్పుడు ఏది బాగులేదండి ఇందులో? సంక్షేప్త క్షేమకృత్. ఇక్కడ మళ్ళీ వెనక్కి వెళ్దాం. వెనక్కి వెళ్తూనే అనుకోవద్దు. అనివర్తి, దేని నుంచి మరలని వాడు అంటే సాంసారికమైన ధర్మములు విషయములు విడిచిపెట్టకుండా ఎవడైతే పాటిస్తాడో వాడు అనివర్తి అంటే ప్రవృత్తి ధర్మంలో ఉన్నటువంటి వాడు. ఇవన్నీ విడిచిపెట్టి ఎవడైతే పెడుతున్నా వాడు సన్యాసి. వాడు నివృత్తాత్మ, మళ్ళీ ప్రవృత్తి రూపంలో నివృత్తి రూపంలో ఉన్నటువంటి వాడు అని చక్కగా చెప్పారు. అలాంటి వాడే తర్వాత మాట ఏంటంటే, ఎవరైతే ప్రవృత్తి ధర్మంలో వాటిలో ఉంటారో వాడికి అన్ని ఒక దగ్గర సమకూర్చి పెడుతున్నాడు. సంక్షిప్త అన్ని సమకూర్చుకోవడం, అది ప్రవృత్తి ధర్మం. క్షేమకృత్ అన్ని బంధాలు నిర్మూలించడం నివృత్తి ధర్మం. కనుక ఇక్కడ వరుసగా చూస్తే ఆ నామంలో కూర్పులో ఎంత అందం ఉందండి. అనివర్తి నివృత్తాత్మ, ప్రవృత్తి నివృత్తి రూప ధర్మం. దానికే మరొక పాట సంక్షిప్త క్షేమకృత్. ఇన్ని చేస్తాడు ఆయన అసలు స్వరూపము. అటు ఇటు రెండుగా ఉండడం కాదు, ఇన్ని చేస్తున్న ఆయన స్వరూపం శివ. శివ అనే మాటకు ఒకటే అర్థం, నిర్గుణ స్థితిలో ఉన్నటువంటి వాడు. నిస్త్రయగుణ్య త్రిగుణములకు అతీతముగా ఉన్నవాడు శివుడు. అంతేకాదు ఇన్ని ఆయన ఎందే జరుగుతున్నాయి కదండి. ప్రవృత్తి అయినా నివృత్తి అయినా ఆయనలోనే జరుగుతున్నాయి. ప్రవృత్తి మార్గంలో ఉన్నవాడు కూడా పరమాత్మ ఎందే ఉన్నాడు నిజానికి. అయితే ప్రపంచం పట్టింది కనుక పరమాత్మ గుర్తు రావట్లేదు ప్రవృత్తిలో ఉన్నవాడికి. ప్రవృత్తి మార్గం అంటే సంసారంలో పడి కొట్టుకోవడమే ప్రవృత్తి. వాడికి పరమాత్మ గుర్తు రావట్లేదు, కానీ పరమాత్మలోనే ఉన్నాడు వాడు కూడా. ఎందుకు గుర్తు రావట్లేదు చెప్పండి? ఆ గుర్తులో సంసారం ఉంది, అది బాధ. సంసారం గుర్తులోది కనుక పరమాత్మ గుర్తు రావట్లేదు. కానీ సన్యాసికి పరమాత్మే గుర్తుంటాడు, ఇది గుర్తుండదు. కానీ రెండిట్లోనూ పరమాత్మ ఉన్నాడు, ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే రెండిట్లో ఉంటూ రెండుకి అంటకుండా ఉన్నవాడే శివ. తర్వాతి మాట సంక్షిప్త క్షేమకృత్ శివ. విష్ణు సహస్రనామాలు 2 మార్లు శివనామం వచ్చిందని ఇక్కడ. అది శివుడు ఆయన. శివశబ్దానికి ఇంకొక అర్థం ఇక్కడ చెప్తాం, మిగిలిన అర్థాలు నేను చెప్పను, ఇదివరకు చెప్పాను, నాకు జ్ఞాపకం. సర్వశర్వ శివస్థానుడు. ఇంకొక అర్థం చెప్పేసుకుంది ఇక్కడ. చేతే అస్మిన్ సర్వమితి శివ. ఎవడు యందు అన్నీ ఆధారపడి ఉన్నాయో అతడు శివుడు. అటు ప్రవృత్తి మార్గం చెప్పాడు, ఇటు నివృత్తి మార్గం చెప్పాడు. ఈ రెండు ఆయన ఇచ్చినవేగా. కానీ ప్రవృత్తి నివృత్తి మార్గములు ఎవడి మీద ఆధారపడి ఉన్నాయో అతడు శివ. ఎంత అందమైన కుట్పండి. ఇక్కడి నుంచి శ్రీ అనే నామములతో ఒక వరుసగా కొన్ని శ్లోక పాదాలు వస్తున్నాయి.
మీరు మొత్తం చదివితే మంత్రంలో ఉంటే 13 నామాలుగా ఇది తీసుకోవచ్చు. 13 నామాల మహామంత్రం. ఇది ఐశ్వర్యప్రదమైనటువంటి మంత్రం. ఇంక విడిచిపెడతామా? శ్రీవత్సవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబర శ్రీధ శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావన శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయ. ఇదో మంత్రంగా జపించుకోవచ్చు. ఇక్కడి నుంచి శ్రీ అనే నామములతో ఒక వరుసగా కొన్ని శ్లోక పాదాలు వస్తున్నాయి. మీరు మొత్తం చదివితే మంత్రంలో ఉంటే 13 నామాలుగా ఇది తీసుకోవచ్చు. 13 నామాల మహామంత్రం. ఇది ఐశ్వర్యప్రదమైనటువంటి మంత్రం. ఇంక విడిచిపెడతామా? శ్రీవత్సవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబర శ్రీధ శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావన శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయ. ఇదో మంత్రంగా జపించుకోవచ్చు. ఎవరు? ఐశ్వర్యం కావలసిన వారు, అసలు ఐశ్వర్యమైన పరమాత్మ కావలసిన వాళ్ళు కూడా చేసుకోదగ్గ మహామంత్రం అండి. ఇన్ని మాలు శ్రీ అని రావడంతో శ్రవ్యంగా ఉంటుంది. విష్ణు శాస్త్రంలో అందం ఏంటంటే అర్థమైన అర్థం కాకపోయినా వింటూ ఉంటే హాయిగా ఉంటుంది. అది శబ్దశక్తి. అది ముదాహ, ఆనందం కలిగించే శబ్దం. విష్ణు శాస్త్రమే శబ్దానికి ఒక శక్తి ఉంటుందని ముందే చెప్పాను కదా. నాయనామాలే కదా. అర్థం చూస్తుంటే ఇంకా మధురంగా ఒక్కొక్క దానిలో బోల్డ్ వస్తున్నాయి. ఎందుకంటే సంక్షేపం నుంచి విస్తారం వచ్చినట్టు ఎన్నో వస్తున్నాయి. ఇప్పుడు శ్రీవత్సవక్ష అంటే శ్రీవత్స లాంఛనము వక్షస్థలంలో కలిగినటువంటి నారాయణుడు. ఇది అర్థం ఇక్కడ. అయితే శ్రీవత్సవక్ష శబ్దానికి వైదికమైన మరొక అర్థం చెప్పారంటే వత్స అనే మాటకి పలుకునది అని అర్థం. వద్ వ్యక్తాయాం వాచి అనే ధాతువును అనుసరించి వదతి ఇది వత్స. పలుకునది వత్సము అంటే శబ్దించున్నది. ఏది? వేదము. వేదానికి మరొక పేరు శ్రీ. అది శ్రీరూపమైన వేదధ్వని ఎవడి హృదయములో ఉన్నదో అతడు శ్రీవత్సవక్ష. ఈ అర్థం కూడా మనం తీసుకోవచ్చు. రెండును. మొదటిది శ్రీవత్స లాంఛనంతో ఉన్నటువంటి నారాయణుడు. నారాయణ వక్షస్థలంలో శ్రీవత్సము అనే ఒక లాంఛనం ఉంటుంది. లాంఛనం అంటే ఒక గుర్తు, అది ఉంటుంది. శ్రీవాస. శ్రీవాస అంటే లక్ష్మికి నివాసమైన వాడు. లక్ష్మి అనే మాటకు మనం స్త్రీ అనే మాటకు అర్థం చెప్పుకున్న శోభ, కాంతి, కళ ఇవన్నీ ఆయనలో ఉన్నాయి. శోభ, కాంతి, కళ, వైభవం అన్నీ ఆయనలో ఉన్నాయి గనక ఆయన శ్రీవాస. శ్రీపతి ఏదో ఆయనలో ఉన్నాయి కానీ వాటి మీద ఆయనకి ఏం అధికారం లేదని లేదు. తనలో ఉన్న వాటి మీద తనకు అధికారం ఉండాలి కదండి. ఇప్పుడు మనలో అన్నీ ఉన్నాయి, వాటి మీద అధికారం లేదు. ఎలా చెప్తారు వినాల్సిందే. కానీ తన యందున్న సంపదలకి తానే పతి. అందుకే శ్రీపతి అంటే లక్ష్మికి పతి అయిన వాడు. ఒక అర్థం తెలుస్తుంది. సిరులకు ఏలికైనటువంటి వాడు. పైగా పతి అనే శబ్దానికి ఇంకో అర్థం చెప్పుకోం. రక్షతి పాతి ఇది అంటే స్త్రీని రక్షించువాడు. స్త్రీని రక్షించాలండి, పోతే అలాగా. కానీ సర్వ జగత్తులో ఉన్న ఐశ్వర్యాల్ని రక్షించేవాడు శ్రీపతి. లక్ష్మీపతి అని అర్థం తీసుకోవచ్చు, ఇది తీసుకోవాలి ఇక్కడ. అంతేకాదు ఇక్కడ శ్రీ 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 ఇన్ని మార్లు వస్తుంది కనుక శ్రీకి ఒక అద్భుతమైన అర్థం అని తెలుసుకోండి. అది రుచ సామాన యజూగుంషి సాహి శ్రీరమృతా సతాం అని వేదమునకు శ్రీ అనే పేరు చెప్పింది తెలుసుకోండి. ఇక్కడ వేదమే నారాయణుడు. అదే లక్ష్మీ సహస్రనామ స్తోత్రం ఎప్పుడైనా మీరు చదివితే వేదస్వరూపిణి అని లక్ష్మీదేవినే చెప్తారు. అంతేందుకు మీరు శ్రీ సూక్తం చదువుతుంటారు. జాత వేదో మమావహ. వేదమే లక్ష్మీ స్వరూపం, మరుగుడు కాదు. ఇది బాగా తెలుసుకోండి. వేదమే లక్ష్మి అంటే జ్ఞానమే లక్ష్మి. ఇంతవరకు ఐశ్వర్యం, శోభ, కాంతి, కళ అన్నాం కదా. కనుకనే శ్రీ అంటే జ్ఞానం అని అర్థం చేసుకుంటే వేదము జ్ఞానము ఎవడియందున్నాయో వాడు, వేదమునికి జ్ఞానమునకు ఎవడు ప్రభువు అతడు. అది వేదైష్ట సర్వై రకమే విద్య ఇత్యాది విషయములు తెలుసుకోవాలి. శ్రీమతాంబర శ్రీమంతులలో శ్రేష్ఠుడు. మన శ్రీమంతుల్ని చాలా మందిని చూస్తూ ఉంటాం. బాగా సంపద ఉన్న వాళ్ళని మనం శ్రీమంతుడండి అంటూ ఉంటాం. కానీ సంపద ఉన్న వాళ్ళందరూ శ్రీమంతులు. వాడికంటే వీడు శ్రీమంతుడు, వీడికంటే వాడు శ్రీమంతుడు. అవును కదా. మొత్తం వరల్డ్ వైడ్ ఉన్నటువంటి 10 మంది బిలియనీర్స్ నేను 10వ వాడి అంటున్నారు. అంటే పైన 9 మంది ఉన్నారు. వాళ్ళ లిస్టు కూడా గ్యారంటీ లేదు. మరో 2వ ఏడు వచ్చేవాడికి మొదటి వాడు 10వ వాడు కూడా కావచ్చు. ఇదేమిటండి, వీళ్ళందరూ మారిపోయే స్త్రీలు. కానీ ఎప్పుడు శ్రీ ఆయన దగ్గర ఉంది. ఆయన మించి శ్రీమంతుడు మరొకడు లేడు గనక శ్రీమతాం వరహ, శ్రీమంతుల్లో గొప్పవాడు. మీరు శ్రద్ధగా వింటున్నారు కనుక మరొక అర్థం చెప్పనా. శ్రీమంతులు ఎవరిని వరిస్తారో వాడు అన్నాడు ఇక్కడ. వరించుట అంటే కోరుకొనుట, కావాలి అనుకొనుట. ఇక్కడ ఒక్కడే ప్రశ్నించుకుందాం. ఇన్ని విష్ణు సహస్రం చదువుతాం కానీ విష్ణువు కావాలని అనుకుంటున్నామా? అన్నమాట చెప్పేసేయండి.
విష్ణు సహస్రం వల్ల ఏదో కావాలంటాం కానీ విష్ణువు కావాలనుకుంటామా? విష్ణువు కావాలనుకునేవాడు శ్రీమంతుడే కావాలనుకుంటాడు. శ్రీమంతుడు జ్ఞానము కలవాడు, వేదాది జ్ఞానం కలిగిన వాళ్ళు ఆయన తప్ప ఇంకోటి అక్కర్లేదంటారు. తెలివైన వాళ్ళు ఆయన్ని అడుగుతారు. మనమా ఆయన దగ్గరికి వెళ్ళి కూడా మా వాళ్ళు బాగుండాలి, వీడు బాగుండాలి అడుగుతా ఆయన అడుగుతున్నామండి. ఆయన్నే కోరుకునే వాళ్ళు ఎవరండి? ఒక ప్రహ్లాదుడు ఆయన్నే కోరుకున్నాడు. నీవే తప్ప ఈ తప్పరం బరుగా అంటే నన్ను ఈ కష్టం నుంచి కాపాడడం నువ్వు తప్ప ఇంకో లేడని కాదు. ఈ కష్టం ఇవాళ ఒకటి వచ్చింది, రేపు ఒకటి వస్తుంది, నాకు ఇవి కాదు కావాల్సింది, నువ్వే కావాలి, నువ్వు తప్ప నాకు మరొకటి లేదు రక్తం గజేంద్రుడి మాటలో. అందుకు శ్రీమతాం వరహ, వాళ్ళు వరిస్తూ ఉన్నటువంటి వారు ఎంత అందమైనటువంటి మాట. అలాంటి వాడు. అందుకే మనకంటే శ్రీమంతుడు దేవతలు, ఒక సంపద కలిగిన వాళ్ళు కనుక. మనకంటే శ్రీమంతుడు యోగులు, జ్ఞానం కలిగిన వారు కనుక. వాళ్ళందరూ విష్ణువే కావాలనుకుంటున్నారంటే శ్రీమంతులకు వరమగా ఉన్నటువంటి వాడు అని ఒక్కసారిగా నమస్కారం చేసుకుని అటువంటి స్వామికి దండం పెట్టి తర్వాత శ్రీదహ శ్రీశః శ్రీనివాస శ్రీదహ అనివర్తి నివృత్తాత్మ సంక్షేప్త క్షేమకృత్ శివ శ్రీవత్సవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాం వరః అనివర్తి. అనివర్తి అంటే అర్థం మరలినవాడు అంటే ఒక దాంట్లో ఉంటూ దాని నుంచి బయటకు వచ్చేసిన వాడు, వాడు అనివర్తి. అంటే దాని నుండి బయటికి వచ్చినవాడు, మరలువాడు అని అర్థం. అనివర్తి అంటే మరలు ఉన్నట్టు అన్నిటికీ, అంటే అందరూ ఉన్నట్టే ఉంటాడు కానీ అన్నిటినీ దూరంగానే ఉంటాడు, అది అనివర్తి. ఇందాక చెప్పి సన్యాస కృతికి ఇక్కడ అర్థం ఇంచుమించు. అన్ని ధర్మముల నుండి నివర్తి అంటే మరలువాడు, అనివర్తి అనే మాటకి మరలువాడు కాడు ఇది అర్థం. అంటే ధర్మముల్లో ఉంటాడు కానీ ధర్మం నుంచి మరలేడు ఆయన, ధర్మముల్లో ఉంటాడు. నిజానికి నివర్తి నివృత్తాత్మ అని ఇదివరకు చెప్పుకొని తెలుసుకుంటే వీటన్నిటి మరలి ఉన్నవాడు. అక్కడ చెప్పింది మరలి ఉన్నవాడని, ఇప్పుడేం చెప్తున్నారు? దేని నుంచి మరలి ఉండడు. నివర్తి అంటే మరలుట, మరలినవాడు. అనివర్తి అంటే మరలువాడు కాడు. మరలుట అంటే విడిచిపెట్టుట, వదులుట. ఆయన వదిలిపెట్టాడు అని అర్థం. ఇక్కడ ఏమిటి వదిలిపెట్టాడు? ఎవరిని వదిలిపెట్టాడు? ధర్మప్రియుడు కదా, భక్తప్రియుడు కదా, తన భక్తులను విడిచిపెట్టాడు. ఈ అర్థాలు తీసుకోండి. కానీ వెనుతిరగడమే మరలుట, ఉన్నదాని నుంచి బయటకు వెనుతిరగడం. ఈయన దేవాసుర యుద్ధం చేసినప్పుడు వెనుతిరగడు, అందుకే అనివర్తి. యుద్ధంలో వెన్ను చూపని వాడు మహాసూరుడు అంటారు కదా. కనుక ఏ యుద్ధంలో వెన్ను చూపాడండి మా నారాయణుడు? దేవదానవ సంగ్రామంలో ఎక్కడా కూడాను వెన్ను చూపని వీరుడు. కనుక అనివర్తి అంటే మరలువాడు కాడు. ఎన్ని రకాలుగా అంటే జగద్రక్షణ నుంచి ఎప్పుడూ మరలుడు. ఆయన బదిలితే ఉండగలమండి? అంతేగాని కొంతకాలం జగత్తు నడిపి నాకు విరక్తి పుట్టిందని వదిలేసాడు అనుకోండి, ఏమవుతాం? అందుకే ఎప్పుడు ఈ జగన్ నిర్వహణ అనే ధర్మం నుంచి మరలిపోడు కనుక అనివర్తి. యుద్ధము నుంచి వెనుతిరగడు కనుక అనివర్తి. కనుక అనివర్తి అయినటువంటి వాడు అయింది కదా. నివృత్తాత్మ పోనీ కొద్ది స్పేస్ ఇచ్చి కొద్ది గ్యాప్ ఇచ్చినా పనికొచ్చేది. వెంటనే అన్నాడు మరలేనివాడు. ఎందుకంటే దేని నుంచి మరలేనివాడు అన్నాడు. ఇప్పుడేమన్నారు? అన్నిటి నుంచి మరలేనివాడు అంటే అన్ని వదిలేసేస్తాం. ఇక్కడ వదిలితే ఏమైపోతాం? దెబ్బతినేస్తాం. మరి వదిలినవాడు అన్నారండి అంటే అర్థం అన్నిట్లో వదలకుండా ఉన్నాడు, దేన్ని పట్టుకోలేడు. అది తెలుసుకుంటే చాలు. ఇక్కడ నివృత్తాత్మ అంటే అర్థం ఏంటంటే ఇన్ని చేస్తాడు, ఇన్ని ఉంటాడు కానీ దేనికి అంటాడు. ఎప్పుడు నివృత్తాత్మ స్వరూపంలోనే ఉంటాడు. అంటే విషయముల నుండి మరలిన స్వభావం. ఆయనకి విషయాలు లంపటాలు ఉన్నాయా? ఉన్నట్టు కనబడతాడు. భక్తులంటే ఎంత ప్రేమో, శత్రువులంటే ఎంత కోపమో అనుకుంటున్నావా అర్జున? నమోద్వేష్యోస్తి కశ్చన. నాకు ఎవ్వడు ద్వేషించదగిన వాడు లేడు. నా మాటకు వస్తే ప్రియమైన వాడు ఉన్నాడు, వాడు లేడు అన్నాడు. ఇక్కడ మళ్ళీ ఇంకో చోటు అంటాడు ప్రియోహి జ్ఞాని వచ్చేద్దాం అంటాడు. జ్ఞానులు నాకు ప్రియులు, ఏదో ఒకటి చెప్పండి. భక్తులు జ్ఞానులు ఆయనకి ఇష్టమే కానీ ఎవడు ఇష్టమైన వాడు కాడు అన్నాడు ఇక్కడ. అంటే నేనంటే ఇష్టపడేవాడు నేను అందరికీ ఇష్టమైన వాడిని తెలుసుకుంటాడు. అది దాని యొక్క అర్థం ఇక్కడ. అది భావం. నిజానికి ఆయన రాగము లేదు, ద్వేషము లేదు, కరుణ ఉన్నది తెలుసుకుంటాడు. అందుకే ప్రపంచ వ్యవహారం నడుపుతున్నా దానికి అంటని వాడు కనుక నివృత్తాత్మ. సంక్షేప్త క్షేమకృత్ తర్వాత నామములు. సంక్షేప్త అనే అర్థం ఏంటంటే సూక్ష్మ రూపంగా చేయడం. అంతున్నదాన్ని ఎంత చేయడం సంక్షేపం. నిజానికి అది చాలా కష్టమండి సంక్షేపం చేయడం. విస్తరించడము కష్టమే, సంక్షేపం చేయడం కష్టమే. ఒక దూది కండిని వస్త్రంగా విస్తరింపజేశారు కదా, మళ్ళీ దూది కండిగా చేయండి. దూది కండె సంక్షేపము, వస్త్రము విస్తారము
అంతే. అందుకే సంక్షేపం కారణం, విక్షేపం కార్యం అన్నారు ఇక్కడ. కనుక వివిధముగా ఆగుట విక్షేపం, ఒక్కటిగా ఆగుట సంక్షేపం. కానీ అన్నింటినీ కలిపి ఒక్కటిగా చేసి ఉంచిదంటే స్థూలమునంతటి సూక్ష్మముగా చేయువాడు, అది సంక్షేపం. అందుకే జగత్తంతా విస్తరిల్లిన తర్వాత ప్రళయకాలంలో మొత్తం ఎక్కడికి పోతుంది? నశించిపోదు, అంతా ఒక దగ్గర లాగేసుకుంటాడు. మళ్ళీ తర్వాత జగత్ రూపంలో విస్తరింపజేస్తాడు. రామకృష్ణ పరమహంస గొప్ప మాట చెప్పాడండి. ఆయన వీధిలోంచి వెళ్తుంటే ఒక ఆమె బొమ్మలు అమ్ముకునేది, బొట్టలోంచి బొమ్మలన్నీ తీసి పెట్టేది. ఎవడో బొమ్మ కొనుక్కున్నవాడు కొనుక్కునేలేడు, మిగిలిన బొమ్మలన్నీ వాడు బొట్టలో వేసిందిట. కానీ కర్మ తీరిన బొమ్మలు వెళ్ళిపోయాక ఇంక కర్మ ఉన్న బొమ్మల్ని బొట్టల్లో వేసుకుని మళ్ళీ సృష్టిలో పరిచేవాడు భగవంతుడు. ఇప్పుడు ఎంత గొప్పగా చెప్పాడండి ఇక్కడ. కనుక సంక్షేప్త వాడి ఇలాగ సంక్షేపణం చేస్తాడు. అది అందమైనటువంటి వృక్షం. ఇంకా చెప్పాలంటే వటవృక్షం కార్యం, బీజం సంక్షేపం. ఇప్పుడు తెలుస్తుంది కదా, ఒక్క బీజంలో సంక్షేపంగా వృక్షం అంతా ఉంది. అలాగే తన యందు సర్వజగత్తు సంక్షేపంగా కలిగినటువంటి వాడు సంక్షేప్త. క్షేమకృత్, శమధర్మం గురించి చెప్తూ మాండుక్యోపనిషత్తులో ప్రపంచోపశమం శాంతం అన్నాడు ఇక్కడ. ప్రపంచ దృష్టి పూర్తిగా శమించిపోతే కలిగే స్థితి ఏమిటి? ఏమంటారు మరొక్కసారి చెప్పండి. శమశాంత. తర్వాత ఇక్కడ శమ శాంత, అన్నీ తొలగిపోయిన తర్వాత ఉండే స్థితి. ఉదాహరణకి ఒక కొలనులో అలలు అలా కదులుతున్నాయి, శమము లేదు, అలలు ఆగిపోయాయి. అప్పుడు ఎలా ఉంటుంది కొలను? శాంతం. అందుకే అలలు అనుగుట శమము, అనగని స్థితి శాంతము. అది శమ శాంత. సన్యాసకృత్ శమశాంత. ఇది శాంతం ఎంత గొప్పది అంటే, శాంత అవికృత మానస స్వస్థోవా అని అర్థం చెప్పారు. అవికృత మానసక శాంత. ఎవడికి మనోవికారములు ఉండవో వాడు శాంతుడు. అసలు అది వస్తే కానీ సుఖం లేదు తెలుసా, అంతవరకు ఎప్పుడు కష్టమే. అందుకే శాంతము లేక సౌఖ్యము లేదు. అంతేగాని వేదాంతం తెలుసండి, మేము చెప్తాం, మీరే చెప్తారా, మేము చెప్తామని కొందరు తయారవుతుంటారు. వాళ్ళకి ఏం లభిస్తుందండి? అందుకే దాంతునికైనా వేదాంతునికైనా శాంతము లేక సౌఖ్యము లేదన్నారు మా త్యాగయ్య. అంటే తత్కాలంగా ఇంద్రియాలను నిగ్రహించవచ్చుగాక, అందుకు దాంతుడు. వేదాంత వాక్యాలు వల్లె వేయొచ్చుగాక, మాకు తెలుసు మహావాక్యాలు, మీకేనా అన్నారు అంటే వారికి కూడా శాంతం లేకపోతే సౌఖ్యం లేదు తెలుసుకోవాలి. ఇది శాంత స్థితి ఎంత గొప్పగా. శమ శాంత. నిష్ఠ. తర్వాత శాంతం నిష్ఠగా ఉండాలండి. నిష్ఠ అంటే నియమం నిష్ఠ అని అర్థంలో వాడతాం, అవి కూడా భగవంతుడే. కానీ శాంత స్థితిలో నిలిచిపోవడమే నిష్ఠ. అంటే నేను కొద్ది కాలం శాంతంగా ఉన్నానండి, తర్వాత నిందలేకపోయానంటే ఎలాగంటే ఇక్కడ శాంతమునందు నిలిచిపోవుట, అది నిష్ఠ. ఆ స్థితి భగవత్ స్వరూపం. అంతేకాదు భగవంతుడు విధంగా నిష్ఠే. ఎందుకంటే ఎంత జగత్తు తానై కూడా ఏ మనోవికారం లేనివాడు, ఎప్పుడు స్వస్థుడే. స్వస్థత ఎప్పుడైనా విన్నారా? ఆరోగ్యంగా ఉండడు, ఆరోగ్యం ఉంటే శాంతంగానే ఉంటాడు ఎవడైనా. స్వస్థత. స్వస్థత అంటే స్వస్వరూపమునందు ఉండుటయే స్వస్థత. వాడికి అసలు ఆరోగ్యం అండి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అలా ఉన్నటువంటి వాడు స్వస్వరూపమునందు నిలిచి ఉన్నాడు కనుక నిష్ఠ. నిష్ఠ అనే మాటకు అర్థం నితరాం తిష్టతి, అంటే పరిపూర్ణముగా నిలిచి ఉండుట. భగవంతుడే నిష్ఠ అన్నారు ఇక్కడ. అన్నీ పరిపూర్ణముగా ఆయనలోనే నిలిచి ఉంటాయి కనుక ఆయనే నిష్ఠ. రెండు రకాల అర్థాలు చెప్పుకోవాల్సింది. శాంతగా నిష్ఠ. అయితే శాంత స్థితిలో ఉండేటటువంటి శాంతుడు. శాంత అంటే శాంతుడు. శాంతుడికి ఏముంటుందండి? శాంతి ఉంటుంది. శాంతి ఉంటే శాంతుడయ్యాడు అంటే శాంతి. శాంతి కలవాడు శాంతుడు. అది శమహ తర్వాత శాంతగా చెప్పి శాంతమనందు ఎప్పుడు ఉంటాడు కనుక నిష్ఠ చెప్పి దాని తర్వాత శాంతి అన్నమాట. ఇక్కడ శాంతి అంటే సమస్త అవిద్యా నివృత్తి శాంతి. ఒక్క మాటలో చెప్పేశారు భగవత్పాదులు వారు శంకరులు భాష్యం చెప్తూ. అవిద్య పూర్తిగా తొలగిన స్థితి పేరు శాంతి. ఆ స్థితి ఎవడికి ఉందో వాడు శాంతుడు. అది పొందడానికి పనికొచ్చేది శమము. ఇప్పుడు తెలిసిపోయింది కదా, అదే సన్యాస ధర్మం. సంసారం పూర్తిగా నిర్మూలింపబడాలంటే శమం ఉండాలి. శమం వల్ల శాంతి, శాంతి వల్ల శాంతం. వాడు శాంతుడవుతాడు. అసలు పొందాల్సింది అదే. అది పొందితే ఇంకోటి పొందనవసరం లేదు. అదే అన్నిటికీ పరమగతి. పరమగతి అంటే అల్టిమేట్. అక్కడికి వెళ్ళి వాడు ఇంకోటి పొందక్కర్లేదు. అక్కడికి వెళ్ళే వరకు ఇది అది అది ఇది, అక్కడికి వెళ్ళేది అదే. అందుకే పరమమైన ఆశ్రయం కనుక పరాయణం తర్వాత పెట్టాడు. సన్యాసికి ధర్మం ఏమిటాయి అంటే ఒకటే ధర్మం, శమ. సన్యాసకృత్ శమ. సన్యాసంలో ప్రధానం కనబడుతున్న లక్షణం శమ.
కోపం, పరుషవాక్కు, 10 మందిని ఒక దగ్గర పోగేసి వాడిని తిట్టా వీడిని తిట్టా ఇవి చేశారంటే వేషధారే తప్ప సన్యాసి కాడు. తెలుసుకోండి ఇక్కడ. కానీ సన్యాసికి ఉండవలసిన ధర్మం శమము. శమము దమము విన్నారు కదా. దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము, శమము అంటే అంతరింద్రియ నిగ్రహం, అంటే మనస్సుని నిగ్రహించటం. మరి దమం ఎందుకు చెప్పలేదండి? మీరు కొంచెం ఆలోచిస్తుందండి. ఏది చెప్తే విన్నది వింటాను, నిద్రపోయింది నిద్రపోతాం అనకుండా. శమం అనేది అంతరింద్రియ నిగ్రహం అని చెప్పారు కానీ బాహ్యేంద్రియ నిగ్రహం ఇక్కడ ఎందుకు చెప్పలేదు అంటే, ముందు మనస్సుతో అనుకుంటే కదా బాహ్యేంద్రియాలను నిగ్రహిస్తాం. నేను బాహ్యేంద్రియాలను నిగ్రహిస్తాను అనుకోవాల్సిందేది మనస్సు. అంటే అక్కడ దృశ్యం, అక్కడ పదార్థం కనబడుతుంది, తినేయాలని అనిపిస్తూ ఉంటుంది. దేనికి? ఇంద్రియానికి. కూడదని చెప్పేది ఎవరు? అంటే బాహ్యేంద్రియాన్ని నిగ్రహించాలని ఉండవలసిందేది మనస్సును ప్రధానం నిగ్రహించడం కనుకనే శమమునకు ప్రాధాన్యం చెప్పారు. శమము అంటే ముఖ్యంగా చెప్పవలసినది ఇంద్రియ వృత్తులను మనస్సుతో సహా, మనస్సు కూడా ఇంద్రియమే, మనస్సుతో సహా నిరోధించుటయే శమము. ఈ శమం ఎక్కడ ఉంటుందో అక్కడ శమం అనే స్వరూపం. అలాంటి శమస్వరూపుడు. అందుకు ఒక్క కాలంలో ఒకటి ప్రధాన ధర్మం చెప్పారు చూడండి. ధర్మో నియమో వనవాసినం. వానప్రస్థులకి శాస్త్రం చెప్పిన ధర్మాలు పాటించడమే, మన లోక వ్యవహారాలు లేవు. అది వాడి ధర్మం. దానమేవ గృహస్థానం. గృహస్థుడికి దానము ధర్మం. శుశ్రూష బ్రహ్మచారిణం. బ్రహ్మచారికి గురు శుశ్రూష ధర్మం. ఇప్పుడు తెలుస్తుంది కదా, గురు శుశ్రూష బ్రహ్మచారికి ధర్మము, గృహస్థుకి దానము ధర్మం. అంటే ఇది ఒకటే ధర్మం కాదు, అన్నీ ఉంటాయి కానీ మెయిన్ ఇంపార్టెంట్ ప్రధానం అది తీరాలి. గృహస్థు దానం చేయాలి, బ్రహ్మచారి ఏం చేయాలి? గురు శుశ్రూష చేయాలి. వానప్రస్థాశ్రమ వాసి ఏం చేయాలి? శాస్త్రంలో ఏం చెప్తుందో ధర్మాన్ని పాటించాలి. ధర్మం యతీనాం ప్రశమో ధర్మో నియమో వనవాసినాం. వనవాసికి నియమము అవసరం, తపో నియమములు శాస్త్ర నియమాలు. సన్యాసికి శమము ధర్మం, ప్రశమో ధర్మ. కనుక సన్యాసం తర్వాత శమ అని మాట చెప్పడం అది విశేషం. శమము ఉండాలి. ఎంత నాటకాలు ఆడుతున్నారు. కనుక శమమే స్వరూపం. సన్యాసాన్ని కలిగించే భగవానుడు అన్ని సంసార బంధలాన్ని నిర్మూలించుటయే సన్యాసకృతి. ఇదొక అర్థం. ఇంతవరకు ఆశ్రమపరంగా చెప్పాం. సంసార బంధనాన్ని నిర్మూలిస్తాడు, అదే కదా అసలు. మరి భిషక్ కంటే చేసే పని సంసారమైన రోగాన్ని పోగొట్టాడు కనుక సన్యాసకుడు. తర్వాత ఏం చేస్తున్నాడు? సన్యాసంలో ధర్మం ఉంది, శమం. శమం కాదు, అన్ని విడిచిపెట్టాను కంటే వాడిని చూస్తే కోపం వస్తుంది అన్నాడు కదా. అంటే అర్థం అది కూడా అఘోరిస్తుంది లోపల. శమము అనే మాట ఎంత గొప్పదండి, అది తెలుసుకోవాలి. అంతేకాదు పరమాత్మ వరకు మరొకర్థం సర్వభూతకోటిని శమింపజేస్తాడు. శమధర్మం గురించి చెప్తూ మాండుక్యోపనిషత్తులో ప్రపంచోపశమం శాంతం అన్నాడు. ఇక్కడ ప్రపంచ దృష్టి పూర్తిగా శమించిపోతే కలిగే స్థితి ఏమిటి? ఏమంటారు? మరొక్కసారి చెప్పండి. శమశాంత. తర్వాత ఇక్కడ శాస్త్రం చెప్తున్నాం. ఇక్కడ శాస్త్ర లక్షణములు ఇవి. ముందు సన్యాసం అంటే మనకు అవగాహన కలగాలి కదా. అందుకు కనుక సన్యాసకృత్ ఇది పద్ధతి. అయితే ఇక్కడ ఇంకొక అర్థం, అందరికీ సన్యాసానికి అర్హత లేదు. ఇది బాగా తెలుసుకోవాలి. మళ్ళీ వాదాల్లోకి దిగితే శాస్త్రం వాదానికి కాదు, చెప్పింది చేయడానికి. సన్యాసానికి అర్హత లేకపోయినా ప్రతివాడి సన్యాసి కావచ్చు. ఇదేమిటి ఎలా చెప్పారు అంటే ఏం చెప్పలేదు, పురాణ శాస్త్రం చెప్పారు. ఆశ్రమం ఒక్కటే మిగిలిన ఆశ్రమాలు పాటించడానికి అనువైనది. బ్రహ్మచారి ఉన్నాడు అనుకోండి, కొంతకాలం అందులోనే ఒక టైం గృహస్థుకు ఉంటాను, ఒకసారి వానప్రస్థుకు ఉంటానంటే కుదరదు. అలాగే వానప్రస్థు కొంత టైం నేను గృహస్థుకు ఉంటాను కుదరదు. సన్యాసి ఆప్తే గృహస్థు ఆప్తే సన్యాసి అంటూ కుదరదు. కానీ గృహస్థు శాస్త్రాధ్యయనం చేస్తూ ఉంటే బ్రహ్మచారి. గృహస్థు భౌతిక విషయ లాలస తగ్గించుకుని కేవలం శరీర పోషణార్థం లభించేదంత తృప్తిగా ఉంటూ దైవ పితృకర్మలు ఆచరిస్తూ ధర్మబద్ధంగా ఆర్జించిందంత తృప్తి చెందుతూ ఇంకా ఆశలు పెంచుకోకుండా వెళ్తే గృహస్థాశ్రమంలో వానప్రస్థం. గృహస్థాశ్రమంలో ఉంటూనే వైరాగ్యం బాగా కలిగి ఆశ్రమం విడిచిపెట్టకుండా ఆశ్రమ ధర్మం పాటిస్తూ, అంటే నా వైరాగ్యం వచ్చింది, నేను ఉపనిషత్తులు 10 కంఠస్థ పెట్టాను కనుక ఇంకా నేను రేపటి నుండి సంధ్యావందనం చేయను, పూజలు చేయను, తర్జనాలు మానేశానంటే వాడు భ్రష్టుడు అంటారు. తెలుసుకోండి. అప్పుడు సన్యాసించిపో. సన్యాసికి వేవీలో తర్జనాలు లేవు, ఏమీ లేవు, వాడికి తర్జన పెట్టుకుంటాడు సన్యాసంలో. తెలుసా?
కానీ గృహస్థ ధర్మంలో ఉంటూ 4 ఉపనిషత్తులు చదివేం కనుక ఇది ముఖ్యమండి, ఈ పూజలు ముఖ్యమా, పునస్కారాలు ముఖ్యమా అంటే నువ్వు భ్రష్టుడు అంటారు. తెలియాలి నువ్వు ఉన్నది గృహస్థాశ్రమంలో, దానికి తగ్గట్టుండాలి. ఎందుకంటే పడవలో వెళుతూ ఉన్నాం, అసలు పడవ నేను కాదు కదండి, ఆ ఒడ్డులో చేరినా ఇక్కడున్న ఒకడే అప్ప కనుక ఒడ్డులో ఎవడున్నాడు వాడే ఇక్కడున్నాడు కనుక పడవక్కర్లేదని తెడ్డు వదిలేస్తే మునిగిపోతాను. తెలుసుకోండి, ఇక్కడ నువ్వు ఉన్నది నదిలో కనుక ఒడ్డుకి వెళ్ళే వరకు పడవని జాగ్రత్తగా నడపాలి. నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నావు కానీ గృహస్థ కనుక గృహస్థ సన్యాసి ఎప్పుడు అవుతాడు? జనక మహారాజుని చూసి తెలుసుకున్నాడు. అంటే గృహస్థగా తన ధర్మం తను పాటిస్తున్నాడు కానీ అంటట్లేదు, విధిగా చేస్తున్నా అహంకారం లేదు, భగవదర్పణ బుద్ధితో చేస్తున్నాడు, సాక్షిగా అన్ని చూస్తున్నాడు, ఆత్మస్థితి ఎందే తానున్నాడు, తన ఆత్మవిచారణలోనే ఉన్నాడు. ఆత్మవిచారణ ఉంది, ఆత్మస్థితి ఉన్నది. గృహస్థంలో సన్యాసం కానీ గృహస్థ సన్యాసి కావచ్చు. చూసారా, దానికి బట్ట మార్చక్కర్లేదు, ఎక్కడికో పోనక్కర్లేదు. అది గృహస్థాశ్రమంలో ఉండే సన్యాసులు ఎంతమంది ఉన్నారు? నేను అలాంటి వాడిని అన్నాడు కృష్ణుడు. ఎంత పనిచేసాడు, యుద్ధాలు చేసి. నేనే కాదు జనకాదయ అని చెప్పాడు ఇక్కడ. వాళ్ళు అలాంటి వాళ్ళే. కనుక సన్యాసం అనేది ఒక ఆశ్రమ వ్యవస్థగా ఎంత గౌరవించాలో ఒక స్థితిగా అంత తెలుసుకోవాలి. రెండూ తెలుసుకోవాలి. ఇక్కడ ఈ స్థితి నీకు ఎలా వస్తుంది? సన్యాస స్థితి ఎలా వస్తున్నది? ఆ స్థితి రానంత వరకు గృహస్థ ధర్మం పాటిస్తూ ఉండాలి. అది భగవదర్పణ బుద్ధితో భగవద్భక్తితో చేస్తే భగవంతుడు దయ చూపించి నీకు అజ్ఞాన స్థితిని ఇస్తాడు. ఆ జ్ఞాన స్థితి ఎవరిచ్చాడు? అందుకే సన్యాసకృత్, సన్యాసమును కలిగించువాడు. అంతేకాదు సన్యాసమని నివృత్తి మార్గ వ్యవస్థని వేదరూపంగా ఏర్పరిచిన వాడని మొదటి అర్థం. రెండవది, ఉత్తమ సాధకుడు భగవంతుడే కావాలనుకునే వాడికి అటువంటి సన్యాసత్వాన్ని ఇస్తాడు. వాడికి ఒకటే ఉంటుంది, వాడికి లక్ష్యం వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగా యతయ శుద్ధ సత్వా అంటే బ్రహ్మలోకేతు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. ఇందాక మనకి నోటుకొచ్చు అదే బాధ. వేదాంత విజ్ఞానంలో సందేహం లేనటువంటి ప్రయోజనాత్మకమైన కలిగి యతయ నిగ్రహ సంపన్నులి అలాగే తన యందు సర్వజగత్తు సంక్షేపంగా కలిగినటువంటి వాడు సంక్షేప్త. క్షేమకృత్ అతడు ఏం చేస్తాడంటే క్షేమం కలిగిస్తాడు. భగవంతుడి స్వభావమే క్షేమం కలిగించటం. క్షేమకృత్ అంటే క్షేమాన్ని కలిగించినవాడు. క్షేమం అంటే యోగక్షేమం వహామ్యహం. భగవానుడే చెప్పాడు, లేనిది లభించడం యోగం, ఉన్నది పోకుండా ఉండడం క్షేమం. ఇప్పుడు ప్రతివాడికి 2 కావాలని ఉందా లేదా? అది ఇచ్చేవాడిని నేనే అన్నాడు ఇక్కడ. యోగక్షేమం అసలు క్షేమం అనే మాటకు అర్థం ఏమిటి? అందరికీ క్షేమం అంటే అందరు క్షేమంగా ఉన్నారా? అది అవసరమేలండి. ఇది ఒక అర్థం. అసలు క్షేమమేది? నువ్వు ఇవాళ క్షేమంగా ఉన్నది అనుకుంటున్నది ఎప్పుడు క్షేమంగా ఉండదు. అది గుర్తుపెట్టుకో. ఎప్పుడూ క్షేమంగా ఉండేది ఒకటి ఉన్నది. అదేమిటో తెలుసా? క్షయే క్షీ నివాసగత్యో క్షీ హింసాయం అనే ప్రకారంగా సర్వబంధములు తొలగుటయే క్షేమము అని ఇక్కడ అర్థం. సన్యాసకుడి దగ్గరికి వచ్చి సర్వబంధములు తొలగించువాడే క్షేమకృత్. బంధాలు దుఃఖాలు తొలగించడమే క్షేమం, అది కలిగించేవాడే క్షేమకృత్. ఇప్పుడు ఏది బాగులేదండి ఇందులో? సంక్షేప్త క్షేమకృత్. ఇక్కడ మళ్ళీ వెనక్కి వెళ్దాం. వెనక్కి వెళ్తూనే అనుకోవద్దు. అనివర్తి, దేని నుంచి మరలని వాడు అంటే సాంసారికమైన ధర్మములు విషయములు విడిచిపెట్టకుండా ఎవడైతే పాటిస్తాడో వాడు అనివర్తి అంటే ప్రవృత్తి ధర్మంలో ఉన్నటువంటి వాడు. ఇవన్నీ విడిచిపెట్టి ఎవడైతే పెడుతున్నా వాడు సన్యాసి, వాడు నివృత్తాత్మ. మళ్ళీ ప్రవృత్తి రూపంలో నివృత్తి రూపంలో ఉన్నటువంటి వాడు అని చక్కగా చెప్పారు. అలాంటి వాడే తర్వాత మాట ఏంటంటే, ఎవరైతే ప్రవృత్తి ధర్మంలో వాటిలో ఉంటారో వాడికి అన్ని ఒక దగ్గర సమకూర్చి పెడుతున్నాడు. సంక్షేప్త అన్ని సమకూర్చుకోవడం, అది ప్రవృత్తి ధర్మం. క్షేమకృత్ అన్ని బంధాలు నిర్మూలించడం నివృత్తి ధర్మం. కనుక ఇక్కడ వరుసగా చూస్తే ఆ నామంలో కూర్పులో ఎంత అందం ఉందంటే అనివర్తి నివృత్తాత్మ, ప్రవృత్తి నివృత్తి రూప ధర్మం. దానికే మరొక పాట సంక్షేప్త క్షేమకృత్. ఇన్ని చేస్తాడు ఆయన అసలు స్వరూపము. అటు ఇటు రెండుగా ఉండడం కాదు, ఇన్ని చేస్తున్న ఆయన స్వరూపం శివ. శివ అనే మాటకు ఒకటే అర్థం, నిర్గుణ స్థితిలో ఉన్నటువంటి వాడు, నిస్త్రయగుణ్య త్రిగుణములకు అతీతముగా ఉన్నవాడు శివుడు.
అంతేకాదు ఇన్ని ఆయన ఎందే జరుగుతున్నాయి కదండి. ప్రవృత్తి అయినా నివృత్తి అయినా ఆయనలోనే జరుగుతున్నాయి. ప్రవృత్తి మార్గంలో ఉన్నవాడు కూడా పరమాత్మ ఎందే ఉన్నాడు నిజానికి. అయితే ప్రపంచం పట్టింది కనుక పరమాత్మ గుర్తు రావట్లేదు ప్రవృత్తిలో ఉన్నవాడికి. ప్రవృత్తి మార్గం అంటే సంసారంలో పడి కొట్టుకోవడమే ప్రవృత్తి. వాడికి పరమాత్మ గుర్తు రావట్లేదు, కానీ పరమాత్మలోనే ఉన్నాడు వాడు కూడా. ఎందుకు గుర్తు రావట్లేదు చెప్పండి? ఆ గుర్తులో సంసారం ఉంది, అది బాధ. సంసారం గుర్తులోది కనుక పరమాత్మ గుర్తు రావట్లేదు. కానీ సన్యాసికి పరమాత్మే గుర్తుంటాడు, ఇది గుర్తుండదు. కానీ రెండిట్లోనూ పరమాత్మ ఉన్నాడు, ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే రెండిట్లో ఉంటూ రెండుకి అంటకుండా ఉన్నవాడే శివ. తర్వాతి మాట సంక్షేప్త క్షేమకృత్ శివ. విష్ణు సహస్రనామాలు 2 మార్లు శివనామం వచ్చిందని ఇక్కడ. అది శివుడు ఆయన. శివశబ్దానికి ఇంకొక అర్థం ఇక్కడ చెప్తాం, మిగిలిన అర్థాలు నేను చెప్పను, ఇదివరకు చెప్పాను, నాకు జ్ఞాపకం ఉంది. సర్వశర్వ శివస్థానము. ఇంకొక అర్థం చెప్పేసుకుంది ఇక్కడ. చేతే అస్మిన్ సర్వమితి శివ. ఎవడు యందు అన్నీ ఆధారపడి ఉన్నాయో అతడు శివుడు. అటు ప్రవృత్తి మార్గం చెప్పాడు, ఇటు నివృత్తి మార్గం చెప్పాడు. ఈ 2 ఆయన ఇచ్చినవేగా. కానీ ప్రవృత్తి నివృత్తి మార్గములు ఎవడి మీద ఆధారపడి ఉన్నాయో అతడు శివ. ఎంత అందమైన కుట్పండి. ఇక్కడి నుంచి శ్రీ అనే నామములతో ఒక వరుసగా కొన్ని శ్లోక పాదాలు వస్తున్నాయి. మీరు మొత్తం చదివితే మంత్రంలో ఉంటే 13 నామాలుగా ఇది తీసుకోవచ్చు. 13 నామాల మహామంత్రం. ఇది ఐశ్వర్యప్రదమైనటువంటి మంత్రం. ఇంక విడిచిపెడతామా? శ్రీవత్సవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబర శ్రీధ శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావన శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయ. ఇదో మంత్రంగా జపించుకోవచ్చు. ఇక్కడి నుంచి శ్రీ అనే నామములతో ఒక వరుసగా కొన్ని శ్లోక పాదాలు వస్తున్నాయి. మీరు మొత్తం చదివితే మంత్రంలో ఉంటే 13 నామాలుగా ఇది తీసుకోవచ్చు. 13 నామాల మహామంత్రం. ఇది ఐశ్వర్యప్రదమైనటువంటి మంత్రం. ఇంక విడిచిపెడతామా? శ్రీవత్సవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబర శ్రీధ శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావన శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయ. ఇదో మంత్రంగా జపించుకోవచ్చు. ఎవరు? ఐశ్వర్యం కావలసిన వారు, అసలు ఐశ్వర్యమైన పరమాత్మ కావలసిన వాళ్ళు కూడా చేసుకోదగ్గ మహామంత్రం అండి. ఇన్ని మాలు శ్రీ అని రావడంతో శ్రవ్యంగా ఉంటుంది. విష్ణు శాస్త్రంలో అందం ఏంటంటే అర్థమైన అర్థం కాకపోయినా వింటూ ఉంటే హాయిగా ఉంటుంది. అది శబ్దశక్తి. అది కుముదహ, ఆనందం కలిగించే శబ్దం విష్ణు శాస్త్రమే. శబ్దానికి ఒక శక్తి ఉంటుందని ముందే చెప్పాను కదా. ఆయన నామాలే కదా. అర్థం చూస్తుంటే ఇంకా మధురంగా ఒక్కొక్క దానిలో బోల్డ్ వస్తున్నాయి. ఎందుకంటే సంక్షేపం నుంచి విస్తారం వచ్చినట్టు ఎన్నో వస్తున్నాయి. ఇప్పుడు శ్రీవత్సవక్ష అంటే శ్రీవత్స లాంఛనము వక్షస్థలంలో కలిగినటువంటి నారాయణుడు. ఇది అర్థం ఇక్కడ. అయితే శ్రీవత్సవక్ష శబ్దానికి వైదికమైన మరొక అర్థం చెప్పారంటే వత్స అనే మాటకి పలుకునది అని అర్థం. వద్ వ్యక్తాయాం వాచి అనే ధాతువును అనుసరించి వదతి ఇది వత్స. పలుకున్నది వత్సము అంటే శబ్దించున్నది. ఏది? వేదము. వేదానికి మరొక పేరు శ్రీ. అది శ్రీరూపమైన వేదధ్వని ఎవడి హృదయములో ఉన్నదో అతడు శ్రీవత్సవక్ష. ఈ అర్థం కూడా మనం తీసుకోవచ్చు. రెండును. మొదటిది శ్రీవత్స లాంఛనంతో ఉన్నటువంటి నారాయణుడు. నారాయణ వక్షస్థలంలో శ్రీవత్సము అనే ఒక లాంఛనం ఉంటుంది. లాంఛనం అంటే ఒక గుర్తు, అది ఉంటుంది. శ్రీవాస. శ్రీవాస అంటే లక్ష్మికి నివాసమైన వాడు. లక్ష్మి అనే మాటకు మనం స్త్రీ అనే మాటకు అర్థం చెప్పుకున్న శోభ, కాంతి, కళ ఇవన్నీ ఆయనలో ఉన్నాయి. శోభ, కాంతి, కళ, వైభవం అన్నీ ఆయనలో ఉన్నాయి గనక ఆయన శ్రీవాస. శ్రీపతి ఏదో ఆయనలో ఉన్నాయి కానీ వాటి మీద ఆయనకి ఏం అధికారం లేదని లేదు. తనలో ఉన్న వాటి మీద తనకు అధికారం ఉండాలి కదండి. ఇప్పుడు మనలో అన్నీ ఉన్నాయి, వాటి మీద అధికారం లేదు. ఎలా చెప్తారు వినాల్సిందే. కానీ తన యందున్న సంపదలకి తానే పతి. అందుకే శ్రీపతి అంటే లక్ష్మికి పతి అయిన వాడు. ఒక అర్థం తెలుస్తుంది. సిరులకు ఏలికైనటువంటి వాడు. పైగా పతి అనే శబ్దానికి ఇంకో అర్థం చెప్పుకోం. రక్షతి పాతి ఇది అంటే స్త్రీని రక్షించువాడు. స్త్రీని రక్షించాలండి, పోతే అలాగా. కానీ సర్వ జగత్తులో ఉన్న ఐశ్వర్యాల్ని రక్షించేవాడు శ్రీపతి. లక్ష్మీపతి అని అర్థం తీసుకోవచ్చు, ఇది తీసుకోవాలి ఇక్కడ. అంతేకాదు ఇక్కడ శ్రీ 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 ఇన్ని మార్లు వస్తుంది కనుక శ్రీకి ఒక అద్భుతమైన అర్థం అని తెలుసుకోండి. అది రుచ సామాన యజూగుంషి సాహి శ్రీరమృతా సతాం అని వేదమునకు శ్రీ అనే పేరు చెప్పింది తెలుసుకోండి. వేదమే నారాయణుడు. అదే లక్ష్మీ సహస్రనామ స్తోత్రం ఎప్పుడైనా మీరు చదివితే వేదస్వరూపిణి అని లక్ష్మీదేవినే చెప్తారు. అంతేందుకు మీరు శ్రీ సూక్తం చదువుతుంటారు. జాత వేదో మమావహ. వేదమే లక్ష్మీ స్వరూపమరుడు కాదు. ఇది బాగా తెలుసుకోండి. వేదమే లక్ష్మి అంటే జ్ఞానమే లక్ష్మి.
ఇంతవరకు ఐశ్వర్యం, శోభ, కాంతి, కళ అన్నాం కదా. కనుకనే శ్రీ అంటే జ్ఞానం అని అర్థం చేసుకుంటే వేదము జ్ఞానము ఎవడియందున్నాయో వాడు, వేదమునికి జ్ఞానమునకు ఎవడు ప్రభువు అతడు. అది వేదైశ్చ సర్వైరహమే విద్య ఇత్యాది విషయములు తెలుసుకోవాలి. శ్రీమతాం వరహ, శ్రీమంతులలో శ్రేష్ఠుడు. మన శ్రీమంతుల్ని చాలా మందిని చూస్తూ ఉంటాం. బాగా సంపద ఉన్న వాళ్ళని మనం శ్రీమంతుడండి అంటూ ఉంటాం. కానీ సంపద ఉన్న వాళ్ళందరూ శ్రీమంతులు. వాడికంటే వీడు శ్రీమంతుడు, వీడికంటే వాడు శ్రీమంతుడు. అవును కదా. మొత్తం వరల్డ్ వైడ్ ఉన్నటువంటి 10 మంది బిలియనీర్స్ నేను 10వ వాడిని ఉన్నారు. అంటే పైన 9 మంది ఉన్నారు. వాళ్ళ లిస్టు కూడా గ్యారంటీ లేదు. మరో 2వ ఏడు వచ్చేవాడికి మొదటి వాడు 10వ వాడు కూడా కావచ్చు. ఇదేమిటండి, వీళ్ళందరూ మారిపోయే స్త్రీలు. కానీ ఎప్పుడు స్త్రీ ఆయన దగ్గర ఉంది. ఆయన మించి శ్రీమంతుడు మరొకడు లేడు గనక శ్రీమతాం వరహ, శ్రీమంతుల్లో గొప్పవాడు. మీరు శ్రద్ధగా వింటున్నారు కనుక మరొక అర్థం చెప్పనా. శ్రీమంతులు ఎవరిని వరిస్తారో వాడు అన్నాడు ఇక్కడ. వరించుట అంటే కోరుకొనుట, కావాలి అనుకొనుట. ఇక్కడ ఒక్కడే ప్రశ్నించుకుందాం. ఇన్ని విష్ణు సహస్రం చదువుతాం కానీ విష్ణువు కావాలని అనుకుంటున్నామా? ఉన్నమాట చెప్పేసేయండి. విష్ణు శాస్త్రం వల్ల ఏదో కావాలంటాం కానీ విష్ణువు కావాలనుకుంటామా? విష్ణువు కావాలనుకునేవాడు శ్రీమంతుడే కావాలనుకుంటాడు. శ్రీమంతుడు జ్ఞానము కలవాడు. వేదాది జ్ఞానం కలిగిన వాళ్ళు ఆయన తప్ప ఇంకోటి అక్కర్లేదంటారు. తెలివైన వాళ్ళు ఆయన్ని అడుగుతారు. మనమా ఆయన దగ్గరికి వెళ్ళి కూడా మా వాళ్ళు బాగుండాలి, వీడు బాగుండాలని అడుగుతా ఆయన అడుగుతున్నామండి. ఆయన్నే కోరుకునే వాళ్ళు ఎవరండి? ఒక ప్రహ్లాదుడు ఆయన్నే కోరుకున్నాడు. నీవే తప్ప ఇతప్పరం బరుగా అంటే నన్ను ఈ కష్టం నుంచి కాపాడడం నువ్వు తప్ప ఇంకో లేడుని కాదు. ఈ కష్టం ఇవాళ ఒకటి వచ్చింది, రేపు ఒకటి వస్తుంది. నాకు ఇవి కాదు కావాల్సింది, నువ్వే కావాలి, నువ్వు తప్ప నాకు మరొకటి లేదు రక్తం గజేంద్రుడి మాటలో. అందుకు శ్రీమతాం వరహ, వాళ్ళు వరిస్తూ ఉన్నటువంటి వారు. ఎంత అందమైనటువంటి మాట. అలాంటి వాడు. అందుకే మనకంటే శ్రీమంతులు దేవతలు, ఒక సంపద కలిగిన వాళ్ళు కనుక. మనకంటే శ్రీమంతులు యోగులు, జ్ఞానం కలిగిన వారు కనుక. వాళ్ళందరూ విష్ణువే కావాలనుకుంటున్నారంటే శ్రీమంతులకు వరమగా ఉన్నటువంటి వాడు అని ఒక్కసారిగా నమస్కారం చేసుకుని అటువంటి స్వామికి దండం పెట్టి తర్వాత శ్రీదహ, శ్రీశః, శ్రీనివాస, శ్రీదహ అనివర్తి నివృత్తాత్మ సంక్షేప్త క్షేమకృత్ శివ శ్రీవత్సవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాం వరః అనివర్తి. అనివర్తి అంటే అర్థం మరలినవాడు. అంటే ఒక దాంట్లో ఉంటూ దాని నుంచి బయటకు వచ్చేసిన వాడు, వాడు అనివర్తి. అంటే దాని నుండి బయటికి వచ్చినవాడు, మరలువాడు అని అర్థం. అనివర్తి అంటే మరలు ఉన్నట్టు అన్నిటికీ. అంటే అందరూ ఉన్నట్టే ఉంటాడు కానీ అన్నింటినీ దూరంగానే ఉంటాడు. అది అనివర్తి. ఇందాక చెప్పి సన్యాస కృతికి ఇక్కడ అర్థం ఇంచుమించు. అన్ని ధర్మముల నుండి నివర్తి అంటే మరలువాడు. అనివర్తి అనే మాటకి మరలువాడు కాడు ఇది అర్థం. అంటే ధర్మముల్లో ఉంటాడు కానీ ధర్మం నుంచి మరలేడు. ఆయన ధర్మముల్లో ఉంటాడు. నిజానికి నివర్తి నివృత్తాత్మ అని ఇదివరకు చెప్పుకొని తెలుసుకుంటే వీటన్నిటి మరలి ఉన్నవాడు. అక్కడ చెప్పింది మరలి ఉన్నవాడని. ఇప్పుడేం చెప్తున్నారు? దేని నుంచి మరలి ఉండడు. నివర్తి అంటే మరలుట, మరలినవాడు. అనివర్తి అంటే మరలువాడు కాడు. మరలుట అంటే విడిచిపెట్టుట, వదులుట. ఆయన వదిలిపెట్టాడు అని అర్థం. ఇక్కడ ఏమిటి వదిలిపెట్టాడు? ఎవరిని వదిలిపెట్టాడు? ధర్మప్రియుడు కదా, భక్తప్రియుడు కదా, తన భక్తుల్ని విడిచిపెట్టాడు. ఈ అర్థాలు తీసుకోండి. కానీ వెనుతిరగడమే మరలుట. ఉన్న దాని నుంచి బయటకు వెనుతిరగడం. ఈయన దేవాసుర యుద్ధం చేసినప్పుడు వెనుతిరగడు, అందుకే అనివర్తి. యుద్ధంలో వెన్ను చూపని వాడు మహాసూరుడు అంటారు కదా. కనుక ఏ యుద్ధంలో వెన్ను చూపాడండి మా నారాయణుడు? దేవదానవ సంగ్రామంలో ఎక్కడా కూడాను వెన్ను చూపని వీరుడు. కనుక అనివర్తి అంటే మరలువాడు కాడు. ఎన్ని రకాలుగా అంటే జగద్రక్షణ నుంచి ఎప్పుడూ మరలుడు. ఆయన వదిలితే ఉండగలమండి? అంతేగాని కొంతకాలం జగత్తు నడిపి నాకు విరక్తి పుట్టిందని వదిలేసాడు అనుకోండి, ఏమవుతాం? అందుకే ఎప్పుడు ఈ జగన్ నిర్వహణ అనే ధర్మం నుంచి మరలిపోడు గనక అనివర్తి. యుద్ధము నుంచి వెనుతిరగడు గనక అనివర్తి. కనుక అనివర్తి అయినటువంటి వాడు అయింది కదా. నివృత్తాత్మ కొన్ని కొద్ది స్పేస్ ఇచ్చి కొద్ది గ్యాప్ ఇచ్చినా పనికొచ్చేది. వెంటనే అన్నాడు మరలినవాడు. ఎందుకంటే దేని నుంచి మరలినవాడు అన్నాడు. ఇప్పుడేమన్నారు? అన్నిటి నుంచి మరలినవాడు. అంటే అన్ని వదిలేసేది. ఇక్కడ వదిలితే ఏమైపోతాం? మరి వదిలినవాడు అన్నారండి అంటే అర్థం అన్నిట్లో వదలకుండా ఉన్నాడు, దేన్ని పట్టుకోలేడు. అది తెలుసుకుంటే చాలు. ఇక్కడ నివృత్తాత్మ అంటే అర్థం ఏంటంటే ఇన్ని చేస్తాడు, ఇన్ని ఉంటాడు కానీ దేనికి అంటాడు. ఎప్పుడు నివృత్తాత్మ స్వరూపంలోనే ఉంటాడు. అంటే విషయముల నుండి మరలిన స్వభావం. ఆయనకి విషయాలు లంపటాలు ఉన్నాయా?
ఉన్నట్టు కనబడతాడు. భక్తులంటే ఎంత ప్రేమో, శత్రువులంటే ఎంత కోపమో అనుకుంటున్నావా అర్జున? నమోద్వేష్యోస్తి కశ్చన, నాకు ఎవ్వడు ద్వేషించదగిన వాడు లేడు. నా మాటకు వస్తే ప్రియమైన వాడు ఉన్నాడు, వాడు లేడు అన్నాడు ఇక్కడ. మళ్ళీ ఇంకో చెట్టు అంటాడు, ప్రియోహి జ్ఞాని వచ్చేద్దాం అంటాడు. జ్ఞానులు నాకు ప్రియులు, ఏదో ఒకటి చెప్పండి. భక్తులు జ్ఞానులు ఆయనకి ఇష్టమే, కానీ ఎవడు ఇష్టమైన వాడు కాడు అన్నాడు ఇక్కడ. అంటే నేనంటే ఇష్టపడేవాడు నేను అందరికీ ఇష్టమైన వాడిని తెలుసుకుంటాడు. అది దాని యొక్క అర్థం ఇక్కడ. అది భావం. నిజానికి ఆయన రాగము లేదు, ద్వేషము లేదు, కరుణ ఉన్నది తెలుసుకుంటాడు. అందుకే ప్రపంచ వ్యవహారం నడుపుతున్నా తనకు అంటని వాడు కనుక నివృత్తాత్మ. సంక్షేప్త క్షేమకృత్ తర్వాత నామములు. సంక్షేప్త అనే అర్థం ఏంటంటే సూక్ష్మ రూపంగా చేయడం, అంతున్నదాన్ని ఎంత చేయడం సంక్షేపం. నిజానికి చాలా కష్టమండి సంక్షేపం చేయడం. విస్తరించడము కష్టమే, సంక్షేపం చేయడం కష్టమే. ఒక దూది కండిని వస్త్రంగా విస్తరింపజేశారు కదా, మళ్ళీ దూది కండిగా చేయండి. దూది కండె సంక్షేపము, వస్త్రము విస్తారము అంతే. అందుకే సంక్షేపం కారణం, విక్షేపం కార్యం అన్నారు ఇక్కడ. కనుక వివిధముగా ఆగుట విక్షేపం, ఒక్కటిగా ఆగుట సంక్షేపం. కానీ అన్నింటినీ కలిపి ఒక్కటిగా చేసి ఉంచిదంటే స్థూలమనంతటి సూక్ష్మముగా చేయువాడు, అది సంక్షేపం. అందుకే జగత్తంతా విస్తరిల్లిన తర్వాత ప్రళయకాలంలో మొత్తం ఎక్కడికి పోతుంది? నశించిపోదు, అంతా ఒక దగ్గర లాగేసుకుంటాడు. మళ్ళీ తర్వాత జగత్ రూపంలో విస్తరింపజేస్తాడు. రామకృష్ణ పరమహంస గొప్ప మాట చెప్పాడండి. ఆయన వీధిలోంచి వెళ్తుంటే ఒక ఆమె బొమ్మలు అమ్ముకునేది, బొట్టలోంచి బొమ్మలన్నీ తీసి పెట్టేది. ఎవడో బొమ్మ కొనుక్కున్నవాడు కొనుక్కునేలేడు, మిగిలిన బొమ్మలన్నీ వాడు బొట్టలో వేసిందిట. కానీ కర్మ తీరిన బొమ్మలు వెళ్ళిపోయాక ఇంక కర్మ ఉన్న బొమ్మల్ని బొట్టల్లో వేసుకుని మళ్ళీ సృష్టిలో పరిచేవాడు భగవంతుడు. ఇప్పుడు ఎంత గొప్పగా చెప్పాడండి ఇక్కడ. కనుక సంక్షేప్త వాడి ఇలాగ సంక్షేపణం చేస్తాడు. అది అందమైనటువంటి వృక్షం. ఇంకా చెప్పాలంటే వటవృక్షం కార్యం, బీజం సంక్షేపం. ఇప్పుడు తెలుస్తుంది కదా, ఒక్క బీజంలో సంక్షేపంగా వృక్షం అంతా ఉంది. అలాగే తన యందు సర్వ జగత్తు సంక్షేపంగా కలిగినటువంటి వాడు సంక్షేప్త. క్షేమకృత్ శమధర్మం గురించి చెప్తూ మాండుక్యోపనిషత్తులో ప్రపంచోపశమం శాంతం అన్నాడు ఇక్కడ. ప్రపంచ దృష్టి పూర్తిగా శమించిపోతే కలిగే స్థితి ఏమిటి? ఏమంటారు మరొక్కసారి చెప్పండి. శమ శాంత. తర్వాత ఇక్కడ శమ శాంత, అన్నీ తొలగిపోయిన తర్వాత ఉండే స్థితి. ఉదాహరణకి ఒక కొలనులో అలలు అలా కదులుతున్నాయి, శమము లేదు, అలలు ఆగిపోయాయి. అప్పుడు ఎలా ఉంటుంది కొలను? శాంతం. అందుకే అలలు అనుగుట శమము, అనగిన స్థితి శాంతము. అది శమ శాంత. సన్యాసకృత్ శమశాంత. ఇది శాంతం ఎంత గొప్పది అంటే శాంత అవికృత మానస స్వస్థోవా అని అర్థం చెప్పారు. అవికృత మానసక శాంత. ఎవడికి మనోవికారములు ఉండవో వాడు శాంతుడు. అసలు అది వస్తే కానీ సుఖం లేదు తెలుసా, అంతవరకు ఎప్పుడు కష్టమే. అందుకే శాంతము లేక సౌఖ్యము లేదు. అంతేగాని మా వేదాంతం తెలుసండి, మేము చెప్తాం, మీరే చెప్తారా, మేము చెప్తామని కొందరు తయారవుతుంటారు. వాళ్ళకి ఏం లభిస్తుందండి? అందుకే దాంతునికైనా వేదాంతునికైనా శాంతము లేక సౌఖ్యము లేదన్నారు మా త్యాగయ్య. అంటే తత్కాలంగా ఇంద్రియాలను నిగ్రహించవచ్చుగాక, అందుకు దాంతుడు. వేదాంత వాక్యాలు వల్లి వేయొచ్చుగాక, మాకు తెలుసు మహావాక్యాలు మీకేనా అన్నారు అంటే వారికి కూడా శాంతం లేకపోతే సౌఖ్యం లేదు తెలుసుకోవాలి. ఇది శాంత స్థితి ఎంత గొప్పగా. శమ శాంత. నిష్ఠ. తర్వాత శాంతం నిష్ఠగా ఉండాలండి. నిష్ఠ అంటే నియమ నిష్ఠ అని అర్థంలో వాడతాం, అవి కూడా భగవంతుడే. కానీ శాంత స్థితిలో నిలిచిపోవడమే నిష్ఠ. అంటే నేను కొద్ది కాలం శాంతంగా ఉన్నానండి, తర్వాత నిందలేకపోయానంటే ఎలాగంటే ఇక్కడ శాంతమునందు నిలిచిపోవట, అది నిష్ఠ. ఆ స్థితి భగవత్ స్వరూపం. అంతేకాదు భగవంతుడు విధంగా నిష్ఠే. ఎందుకంటే ఎంత జగత్తు తానై కూడా ఏ మనోవికారం లేనివాడు, ఎప్పుడు స్వస్థుడే. స్వస్థత ఎప్పుడైనా విన్నారా? ఆరోగ్యంగా ఉంటాడు, ఆరోగ్యం ఉంటే శాంతంగానే ఉంటాడు ఎవడైనా. స్వస్థత. స్వస్థత అంటే స్వస్వరూపమునందు ఉండుటయే స్వస్థత. వాడికి అసలు ఆరోగ్యం అండి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అలా ఉన్నటువంటి వాడు స్వస్వరూపమునందు నిలిచి ఉన్నాడు కనుక నిష్ఠ. నిష్ఠ అనే మాటకు అర్థం నితరాం తిష్టతి, అంటే పరిపూర్ణముగా నిలిచి ఉండుట. భగవంతుడే నిష్ఠ అన్నారు ఇక్కడ.
అన్నీ పరిపూర్ణముగా ఆయనలోనే నిలిచి ఉంటాయి కనుక ఆయనే నిష్ట. రెండు రకాల అర్థాలు చెప్పుకోవాల్సింది. శాంతగా నిష్ట అయితే శాంత స్థితిలో ఉండేటటువంటి శాంతుడు. శాంత అంటే శాంతుడు. శాంతుడికి ఏముంటుందండి? శాంతి ఉంటుంది. శాంతి ఉంటే శాంతుడయ్యాడు అంటే శాంతి. శాంతి కలవాడు శాంతుడు. అది శమహ తర్వాత శాంతగా చెప్పి శాంతమనందు ఎప్పుడు ఉంటాడు కనుక నిష్ఠ చెప్పి దాని తర్వాత శాంతి అన్నమాట. ఇక్కడ శాంతి అంటే సమస్త అవిద్యా నివృత్తి శాంతి. ఒక్క మాటలో చెప్పేశారు భగవత్పాదులు వారు శంకరులు భాష్యం చెప్తూ. అవిద్య పూర్తిగా తొలగిన స్థితి పేరు శాంతి. ఆ స్థితి ఎవడికుందో వాడు శాంతుడు. అది పొందడానికి పనికొచ్చేది శమము. ఇప్పుడు తెలిసిపోయింది కదా. అదే సన్యాస ధర్మం. సంసారం పూర్తిగా నిర్మూలింపబడాలంటే శమం ఉండాలి. శమం వల్ల శాంతి, శాంతి వల్ల శాంతం. వాడు శాంతుడవుతాడు. అసలు పొందాల్సింది అదే. అది పొందితే ఇంకోటి పొందనవసరం లేదు. అదే అన్నిటికీ పరమగతి. పరమగతి అంటే అల్టిమేట్. అక్కడికి వెళ్ళి వాడు ఇంకోటి పొందక్కర్లేదు. అక్కడికి వెళ్ళే వరకు ఇది అది అది ఇది అక్కడికి వెళ్ళేది అదే. అందుకే పరమమైన ఆశ్రయం కనుక పరాయణం తర్వాత పెట్టాడు. సన్యాసికి ధర్మం ఏమిటాయి అంటే ఒకటే ధర్మం, శమః. సన్యాసకృత్ శమః. సన్యాసంలో ప్రధానం కనవలసిన లక్షణం శమః. కోపం, పరుషవాక్కు, 10 మందిని ఒక దగ్గరికి పోగేసి వాడిని తిట్టా వీడిని తిట్టా ఇవి చేశారంటే వేషధారే తప్ప సన్యాసి కాడు. తెలుసుకోండి. ఇక్కడ సన్యాసికి ఉండవలసిన ధర్మం శమము. శమము దమము విన్నారు కదా. దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము. శమము అంటే అంతరింద్రియ నిగ్రహం. అంటే మనస్సుని నిగ్రహించుట. మరి దమం ఎందుకు చెప్పలేదండి? మీరు కొంచెం ఆలోచిస్తుందండి. ఏది చెప్తే విన్నది వింటాను, నిద్రపోయింది నిద్రపోతాం అనకుండా. శమం అనేది అంతరింద్రియ నిగ్రహం అని చెప్పారు కానీ బాహ్యేంద్రియ నిగ్రహం ఇక్కడ ఎందుకు చెప్పలేదు అంటే ముందు మనస్సుతో అనుకుంటే కదా బాహ్యేంద్రియాలను నిగ్రహిస్తాం. నేను బాహ్యేంద్రియాలను నిగ్రహిస్తాను అనుకోవాల్సిందేది మనస్సు. అంటే అక్కడ దృశ్యం, అక్కడ పదార్థం కనబడుతుంది, తినేయాలని అనిపిస్తూ ఉంటుంది. దేనికి? ఇంద్రియానికి. కూడదని చెప్పేది ఎవరు? అంటే బాహ్యేంద్రియాన్ని నిగ్రహించాలని ఉండవలసిందేది మనస్సును ప్రధానం నిగ్రహించడం కనుకనే శమమునకు ప్రాధాన్యం చెప్పారు. శమము అంటే ముఖ్యంగా చెప్పవలసినది ఇంద్రియ వృత్తులను మనస్సుతో సహా, మనస్సు కూడా ఇంద్రియమే, మనస్సుతో సహా నిరోధించుటయే శమము. ఈ శమం ఎక్కడ ఉంటుందో అక్కడ శమం ఆయన స్వరూపం. అలాంటి శమస్వరూపుడు. అందుకు ఒక్కొక్క శాస్త్రంలో ఒకటి ప్రధాన ధర్మం చెప్పారు చూడండి. ధర్మో నియమో వనవాసినం. వానప్రస్థులకి శాస్త్రం చెప్పిన ధర్మాలు పాటించడమే, మన లోక వ్యవహారాలు లేవు. అది వాడి ధర్మం. దానమేవ గృహస్థానం. గృహస్థుడికి దానము ధర్మం. శుశ్రూష బ్రహ్మచారిణం. బ్రహ్మచారికి గురు శుశ్రూష ధర్మం. ఇప్పుడు తెలుస్తుంది కదా, గురు శుశ్రూష బ్రహ్మచారికి ధర్మము, గృహస్థుకి దానము ధర్మం. అంటే ఇది ఒకటే ధర్మం కాదు, అన్నీ ఉంటాయి కానీ మెయిన్ ఇంపార్టెంట్ ప్రధానం అది తీరాలి. గృహస్థు దానం చేయాలి, బ్రహ్మచారి ఏం చేయాలి? గురు శుశ్రూష చేయాలి. వానప్రస్థాశ్రమ వాసి ఏం చేయాలి? శాస్త్రంలో ఏం చెప్తుందో ధర్మాన్ని పాటించాలి. ధర్మం యతీనాం ప్రశమో ధర్మో నియమో వనవాసినాం. వనవాసికి నియమము అవసరం, తపో నియమములు శాస్త్ర నియమాలు. సన్యాసికి శమము ధర్మం, ప్రశమో ధర్మ. కనుక సన్యాసం తర్వాత శమః అని మాట చెప్పడం అది విశేషం. శమము ఉండాలి. ఎంత నాటకాలు ఆడుతున్నారు కనుక శమమే స్వరూపం. సన్యాసాన్ని కలిగించే భగవానుడు అన్ని సంసార బంధాలాన్ని నిర్మూలించుటయే సన్యాసకృతి. ఇదొక అర్థం. ఇంతవరకు ఆశ్రమపరంగా సంసార బంధాలను నిర్మూలిస్తాడు, అదే కదా అసలు. మరి భిషక్ కంటే చేసే పని సంసారమైన రోగాన్ని పోగొట్టాడు కనుక సన్యాసకుడు. తర్వాత ఏం చేస్తున్నాడు? సన్యాసంలో ధర్మం ఉంది, శమం. శమం కదా, అన్ని విడిచిపెట్టాను కంటే వాడిని చూస్తే కోపం వస్తుంది అన్నాడు కదా. అంటే అర్థం అది కూడా అఘోరిస్తుంది లోపల. శమము అనే మాట ఎంత గొప్పదండి, అది తెలుసుకోవాలి. అంతేకాదు పరమాత్మ వరకు మరొక భూతకోటిని క్షమింపజేయాలి.